ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ. ఎస్, లేట్ అయిపోయింది. మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా ఇల్లంతా హడావుడి ఉందన్నమాట. అసలు కుదరలా. ఇప్పుడే కుదిరింది. ఇప్పుడే ఎపిసోడ్ కూడా చూసింది. నేను వెంటనే రివ్యూ చెప్తున్నా. ఈ రోజు నైట్ కూడా లేట్ అవ్వచ్చు. మేబీ రేపు మార్నింగ్ కల్లా పెడతా, రేపు ఆఫ్టర్నూన్ కల్లా పెడతానేమో. మళ్ళీ మండే నుంచి మాత్రం మళ్ళీ నైట్ మిడ్ నైట్ ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా మళ్ళీ ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. అసలుకే డైనోసార్లు పడుకొని ఉన్నాయి. ఒక్కసారి లేచి అంటే పిల్లలు ఇంక ఇల్లంతా గందరగోళం అయిపోద్ది. సో లెట్స్ బిగిన్ ది షో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. జడ్జెస్ ఏం చెప్పారు మావా? అంటే ఒకసారేమో ఇది గేము, ఇదే బిఏ గేమర్ అని మాట్లాడతారు, సెల్ఫిష్గా ఉండాలని మాట్లాడతారు. ఇంకొకసారి మహేష్ అండ్ సాండ్రాకి మీరు ఒక అవకాశం ఇచ్చుంటే మేమందరం హ్యాట్సప్ చెప్పేవాళ్ళం, చప్పట్లు కొట్టేవాళ్ళం అంటే నాకు అర్థం కాదు. సో ఇంకోటి, ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ చూడట్లా. ఎందుకంటే చూడట్లేదు అనడానికి కూడా రీజన్ ఉంది. జడ్జెస్ని బ్లేమ్ చేయలేం. ఓ 3 రోజుల్లో 6 ఎపిసోడ్లు షూట్ చేస్తారు. వీళ్ళు వెళ్తారు, అవి రెడీగా ఉండవు. అంటే వీళ్ళు షూటింగ్ జరిగినప్పుడు అవి రెడీగా లేవు, ఎడిటింగ్ చేసి అంతా రెడీగా లేవు, వీళ్ళు చూడలేరు. సో వీళ్ళకి మేబీ ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదంటే రా ఫుటేజ్ చూపించి అది చేశారు. ఎందుకు చెప్తాను విషయం అంటే, కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, నేను కాన్షియస్గా డెసిషన్ తీసుకోలేదు. ఎపిసోడ్స్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాంటిది వీళ్ళు వెళ్ళి కళ్యాణ్ లేపుదాం, ఎస్ యూఆర్ గేమర్, నువ్వు తోపు తురుము అని చెప్పి లేపుదాం అని చెప్పి వెళ్ళి, అరే మళ్ళీ ఆయన అలా చెప్పగానే లేపుదాం అనుకున్నావు, అయితే నువ్వు గేమర్ కాదంటారేంటి? డైరెక్ట్ స్ట్రైట్ అవే క్వశ్చన్ ఉండాలి, ఏం ఉండాలి? నువ్వు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నావు, ఉంటే అటుండి లేదంటే ఇటుండి, ఒకసారి తెలుసంటో తెలియదంటే ఏం మాట్లాడుతున్నావయ్యా అని ఉండాలి. సో దీంతో క్లియర్ అయిపోయింది. ఇదే ఈ షోస్ అన్నిటికీ మైనస్ ఇదే. బిగ్ బాస్కున్న ప్లస్ ఈ షోస్కున్న మైనస్ ఇదే. ఇది ఏ రోజు దారో చేసుకొని ఏ రోజు దారో టెలికాస్ట్ చేసుకుంటే అటు జడ్జెస్ చూస్తారు, ఇటు ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ నుంచి ఒక రియాక్షన్ వస్తుంది, దానికి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు, షో మేకర్స్ ప్రిపేర్ అవ్వచ్చు, జడ్జెస్ ప్రిపేర్ అవ్వచ్చు. అందరికీ ఒక ఐడియా ఉంటుంది, ఫీడ్బ్యాక్స్ వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో తీసుకున్నారు, ఇంత ఫుటేజ్ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేయలేదు ఆ టైంలో, వాళ్ళు చూడలేరు జడ్జెస్, వాళ్ళకేదో చెప్తారు నోటితో. అంటే షో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకడు ఉంటాడు, వాడికి అర్థమైంది, వాడి ప్రకారం వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఆయన ప్రకారం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎడిటింగ్ చేసే వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. టెలికాస్ట్ అవుతుంది, అందులో వాళ్ళు మాట్లాడిన దానికి సంబంధం లేకుండా ఉందనుకోండి, మనం చూసేటప్పుడు మనం డిస్కనెక్ట్ అవుతాం. డిస్కనెక్ట్ ఏంది, ఇది ఏం జరుగుతుంది, ఇదే రియాలిటీ షో, ఇదంతా స్క్రిప్టెడ్లా ఉందని అనిపిస్తుంది. అందుకనే బిగ్ బాస్ అంత హిట్ అయింది. మిగతా షోస్ ఎంత రియాలిటీ షోని పెట్టి ఏం చేసినా కూడా హిట్ అవ్వో, అంటిల్ అన్లెస్ ఇలా చేస్తే తప్పితే అలాగా. సో ఎందుకంటే ఇది పెద్ద షో, ఒక 10 ఎపిసోడ్ 15 ఎపిసోడ్ షో అయితే పెద్ద ఫరక్ పడదు. కానీ 70 రోజులు అంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ లాగే కదా. సో అలా చేయాల్సింది. ఇట్స్ ఓకే, మేబీ ఇంకొక సీజన్ కనుక ఉంటే, ఈ షో ఇండియాకి మనకు అర్థమవుతుంది, ఇంకో సీజన్ కనుక ఉంటే నెక్స్ట్ టైం వాళ్ళు అలా చేస్తే బాగుంటుంది, లేదంటే లేదు. సరే, సో ఎలా ఉంది థర్డ్ వీక్ అది అని చెప్పారు. ర్యాంప్ ఆడేసింది సార్, మామూలుగా లేదు. థర్డ్ వీక్ ఎలా ఉందంటే నెక్స్ట్ వీక్స్ ఎలా ఉంటాయి అది అని చెప్పి అనుకుంటున్నారు. సో దే స్టార్టెడ్ విత్ జాను బాను. సో అనిల్ గారు స్టార్ట్ చేశారనమాట, అనిల్ మాస్టర్ గారు. సో మహేష్ అండ్ సాండ్రాని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మహేష్ అండ్ సాండ్రా గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని కూడా వీళ్ళు చెప్పుకుంటే బాగుండేది. ఆపర్చునిటీ అని చెప్పి చేస్తే, ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అని చెప్పి చేస్తే, అందులో గేమ్ ఏముంది? మనం గేమ్ ఆడాలంటే మన ప్రకారం ఆడుకోవాలి కదా, మనకు స్ట్రాంగ్ ఉన్న దాని ప్రకారం ఆడుకోవాలి కదా. ఇక్కడ ఏం చెప్తారంటే, సో బాను ఏం చెప్పాడంటే, ఇష్యూ ఉంది కదా సార్, అంటే ఫిట్నెస్ లేదు, సరేనా, వాళ్ళు ఏం గెలవలేదు, ఇష్యూ ఉంది క్లియర్ కట్గా. సో అంటే వెంటనే మాస్టర్ ఏమంటారు, ప్రతిదీ ఫిజికల్ కాదుగా అని అంటారు. అది ఎట్లా తెలిసిద్ది మనకు ముందే? భాను గారి ప్లేస్లో అనిల్ గారు ఉన్నా కూడా చేసేది అదే. అనిల్ గారే కాదు, మనం గుండెల మీద చేసుకుంటే, మనం బయట నుంచి చూసినప్పుడు మహేష్ అండ్ సాండ్రా గారిని చూస్తే బాధ వేస్తుంది. ఐ అగ్రీ విత్, ఎమోషనల్ అవుతాం, సింపతి వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ లోపల ఉన్నప్పుడు మనం గేమ్ ఆడితే మనం కూడా మహేష్ అండ్ సాండ్రా గారిని సెలెక్ట్ చేసుకోం. అండ్ ఫిజికల్ ఉంటుందని, ఫిజికల్ కాదు అంటే మనకి ఎట్లా తెలిసింది ఫిజికల్ కాదని? ఇప్పుడు జరిగిన దాని ప్రకారం కదా తీసుకుంటాం. ఎపిసోడ్ అయ్యాక అనిల్ గారిని అందరం చెప్తాం ఫిజికల్గా కాదు, స్టీల్ ఉంది అని చెప్పి. మామూలుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నది ఎక్స్పీరియన్స్ బట్టి తీసుకుంటే తప్పు పట్టలేము. దీన్ని తప్పు పెట్టారు అందరు, నాకు అర్థం కల. ప్రతిదీ ఫిజికల్ కాదుగా, స్ప్లిట్ అండ్ స్టీల్ ఉంది, అది ఫిజికల్ కాదుగా. మీ పాయింట్స్ తీసుకున్నాడు, సో ఆయన మీరు గెలిచినట్ట ఓడినట్ట అంటే ఆబ్వియస్గా ఓడిపోయినట్టే. సో ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మహేష్ అండ్ సాండ్రా గారు ఎందుకు తీసుకోలేదంటారు? ఒకవేళ ఇలా జరగకుండా ఆయన స్ప్లిట్టే తీసుకుని ఉంటే, ఆయన కూడా వీళ్ళు పాయింట్స్ గెలిచి స్ప్లిట్ చేసుకుంటే వీళ్ళు డెసిషన్ రైటే కదా. సో వీళ్ళెవ్వరు, అది జరిగాకే మనకు తెలుస్తుంది. జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తాం, ఇట్లా జరిగితే బాగుండదు, నేను చెప్తా 100 చెప్తాను, అయితే ఏంటి జరగక ముందు ఆలోచించడమే కదా. ఇది వాళ్ళు ఇప్పుడు చెప్తే ఏముంది? సో జాను గారేమో గేమ్ అంటే ఓడినట్టు అంటే ఓడిపి గిరి పక్కన పెట్టండి సార్, ముందు మేము హట్ అయ్యాం సార్, ఎస్ వీ హట్ అని. అనిల్ గారేమో ఎవ్రీబడి ఇక్కడ గేమ్ ఆడాలి, సో వీళ్ళు ఫేవరెట్గా ఉంటారు, ఎవరు మనకు ఫేవర్ చేస్తారు అని అలా ఏం లేదు కదా, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారని జాను గారు. అదే అలా ఓకే సార్, బట్ నమ్మకంతో టీం ఫామ్ చేయండి అన్నారు. అక్కడ వచ్చింది నమ్మకం కలిగిన వ్యక్తులు అని చెప్పి మా నమ్మకంతో చేసామని. ఆవిడ పాయింట్ రైటే కదా, అక్కడ వాళ్ళు ఇచ్చారు నమ్మకంగా అని చెప్పి. సో నమ్మకస్తులు అంటే నమ్మకంగా ఉండాలి, వాళ్ళు నమ్మి ఇచ్చారు. వాళ్ళు అక్కడ ఆయన గేమ్ అని ఆడుకుంటే వీళ్ళు హట్ అవుతారు, తప్పు పట్టరు. ఎస్ యూఆర్ రైట్, యూఆర్ గేమర్, గో అవే, గో, కానీ అవేగా ఉండు. ఎందుకంటే నెక్స్ట్ నుంచి నేను ట్రస్ట్ చేయలేము, అంతే, ట్రస్ట్ కోల్పోయిందని. నెక్స్ట్ జానీ గారేమో నమ్మకంతో టీం ఫామ్ చేయడం అనేది చేశాము అంటే, అనిల్ గారేమో నమ్మకం ఎందుకు ఉంటుంది, కళ్యాణ్ తన గేమ్ తను ఆడాడు, ఈజ్ ఎ గేమర్ అనేది చెప్పారనమాట. యాక్చువల్గా అప్రిషియేట్ చేయాలి, ఈ ప్లేడ్ ద గేమ్ అని చెప్పి చప్పట్లు కొట్టారు.
ఆయన తెలియకుండా నాకు అర్థం కాకుండా తీసుకున్నానని చెప్పి ఆయన 2 ఎపిసోడ్లో చెప్తూ కూర్చున్నాడు. ఈ ప్లేడ్ ద గేమ్ అంట. అది చూస్తుంటే ఎవరన్నా అంటారు ఈ ప్లేడ్ ద గేమ్ అని? అనరు కదా మరి అది. సో వాళ్ళకి ఏం చెప్పుంటారు సార్, యాక్చువల్గా ఇట్లా స్ప్లిట్ అండ్ స్టీల్ పెట్టాం, అందరూ స్ప్లిట్ తీసుకున్నారు సార్, ఒక్క కళ్యాణ్ స్టీల్ తీసుకున్నాడు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది కరెక్ట్ డిసిషన్ సార్ అంటే అనిల్ గారు కూడా ఓకే అవునా వెళ్దాం చెప్దాం అని అనుకుంటారు. తర్వాత కళ్యాణ్ ఇట్లా అన్నాడు సార్, బెడ్రూమ్లో ఈ డైలాగ్ వేసాడు, ఆ కామన్ ఏరియాలో ఇట్లా అన్నాడు, నేను కాన్షియస్గా తీసుకోలేదని చెప్పి నీతి గారు చెప్పాడు, సీముకి నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పి నీతి గారు చెప్పాడు, ఇవన్నీ చెప్పలా. అదే అనిల్ గారికి ఎపిసోడ్ టెలికాస్ట్ ఏంటి చూసి ఇప్పుడు కూడా నేను అనుకుంటాను ఎపిసోడ్ చూసి, అరే నన్ను పిచ్చోని చేశారు కదా, మీరు నా చూపించుంటే నేను క్లియర్ చెప్పేవాడిని కదా, నేను ఎరిపప్పన అవుతున్నాను ఆడియన్స్లో, నన్ను తిట్టుకుంటారు అని చెప్పి ఆయన కూడా అనుకుంటారు ఇది చూస్తే ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత. ఎందుకు వచ్చాను రా బాబు ఈ షోకి జడ్జిగా, నేను అనవసరంగా నాదేదో F3 F4 F5 నేను తీసుకునేవాడిని, లేదంటే సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం మీరు వద్దన్నా వస్తున్నాం అని చెప్పి ఏదో తీసుకునేవాడిని, అయిపోయేది అనవసరంగా వచ్చి ఎరుక్కుపోయారు అనుకుంటూ ఉంటారు అది చూసి. నెక్స్ట్ అనిల్ గారు బామ్మర్ది చెడగొట్టాడని చెప్పి కాసేపు వాళ్ళు అలా పిలుచుకున్నారు అనమాట, దాంతో ఫన్ చేశారనమాట, భాను గారు హట్ చేశాడని చెప్పి. సో నేనైతే మాత్రం గేమ్ ఆడాడు అనుకుంటున్నాను అనిల్ గారు అంటే, భాను ఏమో సో ఎస్ ఆయన ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తానని విధంగా చెప్తున్నాను. ఫర్దర్గా ఏం ఛాలెంజెస్ ఉంటాయో తెలియదు, సో గుడ్డిగా నమ్మి అలా బోల్తా పడద్దు బావా అని చెప్పి ఆయన చెప్పారు భాను గారికి. నెక్స్ట్ 500 ఎందుకు ఎక్కువ పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారంటే అది భానుయే లెక్కేసి ఇచ్చాడంట, భాను నుంచి జానీ నుంచి వాసంతి గారికి ఇచ్చారు. సో ఎవరు లెక్కేసుకోకుండా అక్కడ తీసుకెళ్ళి పెట్టేశారు, దానివల్ల పోయాయని చెప్పి. సో బావ వల్ల ఒక 500 పాయింట్స్ పోయినాయి, బామ్మద్దులో 500 పాయింట్స్ పోయినాయి, సరిపోయిందే అని చెప్పి. నెక్స్ట్ అనిల్ గారు ఫైట్ ఏంటి సంధ్యతో, నీకు సంధ్యకి ఫైట్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఆ మొక్క దగ్గర జరిగింది, లోపల జరిగింది కదా. మరి గారు సంధ్య నేను ప్రతిసారి ఏదైనా అంటే ఫిజికల్ అయిపోతున్నావు అని చెప్పి ఊరికి నా బోర్డు ఎత్తేస్తారని చెప్పి బయట ఆయనకి ఎల్లో కార్డు ఇచ్చి 30 seconds ఆపరు కదా. సో అప్పుడు మళ్ళీ వచ్చి సారీ అంటే దాని తర్వాత వచ్చి బాను గెట్ లాస్ట్ అంటే అదంటే ఇదంటది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జాన్ ఏమో 1 second వచ్చి సారీ చెప్పి సార్ నేను చెప్తానని చెప్పి, అంటే ఇష్యూ అయిపోయిన తర్వాత సారీ చెప్తున్నారని చెప్పి. సంధ్య గారు సార్ తోయటం వల్ల నాకు రోజు రాలేదు సార్, అందువల్ల 3 kgs ఇదేనండి, ఇక్కడ నేనేమో వీడియో చేస్తారేమో అనుకున్నా, ఎందుకంటే బాను తోయిలా. సో తన పడిపోయినప్పుడు నాకు తెలిసి అంజలి గారు ఇదిగా ఉన్నారు, ఓకే తన పడకముందు పోని వేరే వాళ్ళు అనుకున్నా కూడా ఆయన అక్కడ తీసుకోలేదు. అది ఏదైనా సరే ఆ వీడియో చేసి ఇక్కడ క్లారిటీ ఇచ్చుంటే నాకు మీకు మనందరికీ వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ అనిల్ గారు ఈవెంట్ మేనేజ్మెంట్ కదా, అయితే రెస్లింగ్ అంటే ఏదో సౌమ్యుడు అమాయకుడు అని అనుకున్నాం బాగుంది, కాదనమాట ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు, రెస్లింగ్ మంచిగా అన్నీ చేసి వచ్చాడు అని చెప్పి కాసేపు. దాని తర్వాత బెలూన్ ఇవ్వాలి, అక్కడ ఏంటంటే లాస్ట్ టైం ఎలాగ బ్లాక్ రోజ్ రెడ్ రోజ్ పెట్టారు, ఈసారి బెలూన్ పెట్టారు. సో బెలూన్ ఇవ్వాలి, లేదంటే ఎవరు పొడి చేసి బెలూన్ నుంచి గాలి తీసేస్తారు. ఆ పొడవటం కూడా వాళ్ళు గాలి తీయటం కదా, వాళ్ళు గాలి పోయినట్టుంది, అదేం పొడవటం పొడిస్తే పేరేది అయి ఉంటే మామూలు బెలూన్స్ అయి ఉంటే బాగుండేది, వీళ్ళు కొంచెం హెవీ బెలూన్స్ పెట్టారు, అదేదో అంటారు అట్ని మర్చిపోయాను. సో యాక్చువల్గా అయితే బెలూన్ ఇవ్వాలి, కానీ మీ స్ట్రాటజికల్ మిస్టేక్స్ వల్ల అని చెప్పి ఒక ట్విస్ట్ ఇచ్చి సర్లే క్షమించి ఇచ్చేస్తున్నా అని చెప్పి వాళ్ళకి బెలూన్ ఇచ్చారు. అది వాళ్ళకి గాల్లో ఎగరేద్దాం అనుకోగానే అదే ఎగిరిపోయింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ రాధా గారు బ్రిట్టు అండ్ సంధ్య వాళ్ళని పిలిచారు, గేమ్కి వచ్చాక గెలవాలి, ఎస్ దట్స్ ట్రూ, కానీ ఎప్పుడు చూసినా గెలవాలి అంటుంటే వీక్ అని అనిపిస్తుంది, ఏదో స్ట్రాంగ్ అవ్వరు మీరు వీక్ అవుతారని చెప్పి. సో మీ దగ్గర అలా అనిపించింది సంధ్య అని, నాకు ఇది కూడా అర్థం. గేమ్కి వచ్చిన వాళ్ళు గెలాలి అనుకోవాలి, అలా ఉన్నోళ్ళు గెలుస్తారు, అలా ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ ధైర్యం వస్తుంది. జనరల్గా ఇలా కూడా చెప్పచ్చు, అంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా కావాలంటే అలా చెప్తూ ఉంటారు అనమాట. మీరేంటి ఎప్పుడు గేమ్ ఆడాలి గెలాలని అనుకోరు, ఎప్పుడు చూస్తున్నా ముచ్చట్లు చెప్పుకుంటారేంటి అని చెప్పి వాళ్ళకి అలా అనుకోకపోతే ఇలా కూడా అంటారు. నాకు ఓకే సంధ్య గారు గెలాలి అనుకోవడంలో ఏం తప్పు ఉంది, కానీ ఇక్కడ ఇంకోలా చెప్పచ్చు, నువ్వు గెలాలనుకోవడం తప్పలేదు కానీ నువ్వు యూఆర్ క్రియేటింగ్ సమ్ ప్రెషర్ అని బ్రిట్టో అలా చెప్పుంటే మళ్ళీ బాగుండేదేమో. ఎందుకంటే బ్రిట్టో కూడా ఏంది పద్దాకా అని చెప్పి అన్నాడు, బ్రిట్టో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుంటే బాగుండేది, మేక్ హిమ్ కంఫర్టబుల్ అని చెప్పి. నువ్వు గేమ్ గెలాలనుకోవడం తప్పలేదు, బట్ ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకో, సో అలా మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకో, అలా చెప్పుంటే ఏమైనా బెటర్గా ఉండేదేమో. మరి చూసుంటే చెప్పేవాళ్ళే, ఇంకా నేను ఇంత సావగొడతా ఉంటాను మధ్యలో చూసింటే చెప్పుండే అని చెప్పి. సంధ్య గారు ఏమో స్ట్రెస్లో అలా వచ్చేస్తుంది మేడం, అక్కడ వాళ్ళ నుంచి ఉంటే గెలాలి అని చెప్పని. రాధా గారు ఏమో ప్యారడైస్కి అసలు మీరు ఎందుకు వెళ్ళారు కాయిన్స్ తీసుకోవడానికి. సో సంధ్య గారు క్లియర్ చెప్పేశాడు, టోకెన్స్ తీసుకోవడానికి, గుడ్ అప్రిషియేట్ చేయాలి, టోకెన్స్ కోసం వెళ్ళాం, వాష్రూమ్కి మామూలుగా వెళ్ళాను, సెర్చింగ్ ఫర్ టోకెన్సే, దట్ ఈస్ అదే కదా మేడం గేమ్, పార్ట్ ఆఫ్ ద గేమ్ అనగానే ఇక్కడ అనిల్ గారు లేచి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో గేమ్ తనే ఒక్కరితే ట్రై చేసింది అని చెప్పి, సో వాళ్ళిద్దరు ట్రై చేస్తారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఇందులో ఏ మాత్రం తప్పలేదు, వెల్ గుడ్. నెక్స్ట్ ఎవరైనా వేరే వాళ్ళు టోకెన్స్ కోసం వెళ్ళలేదు కదా అని చెప్పి ఆవిడ అప్రిషియేట్ చేశారు. కళ్యాణ్ అడిగామంట, ఎక్కడ దాచామంటే వాష్రూమ్లో చిన్న విండో ఉందంట, సో అవన్నీ అక్కడ జాగ్రత్తగా పెట్టాను సార్ పడిపోయినా వచ్చేటట్టు అని. ఇలాంటి డిస్కషన్లు ఇలాంటివి ఉంటే మనకు చూపించి ఇట్లా దాచారని చెప్తే బాగుంటుంది, ఏం స్ట్రాటజీ చేస్తున్నారు ఏంటని మనకు తెలిసింది.
రాధా గారు మీ డేర్ నాకు నచ్చింది సంజయ్ గారిని అన్నారన్నమాట. బట్ తర్వాత మీరు బయటికి వచ్చారు కదా, ఎంబారసింగ్గా ఏం లేదు, ఎస్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్, సూపర్ అంటే అంతే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసి, లేదు నేను దొంగతనానికి వెళ్ళాను అలా ఎంబారస్మెంట్ లేదు అని చెప్పి. రాధా గారు బిగ్ బాస్ చూడరా, నాకు అర్థం ఎవరు చూడరని చెప్పి. ప్రియాంక గారు ఇక్కడ ఒక ఓట్ చెప్పారు ఉమెన్ కార్డ్ అని చెప్పండి. ప్రియాంక గారు ఇమీడియట్గా సారీ అడిగాను. ఎందుకంటే మీరు సారీ అడిగారు, ఎందుకు అడగాలి సారీ, నాకు అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళటం పార్ట్ ఆఫ్ ద గేమ్ ఎలాగో, కాయిన్స్ ఎతకడం పార్ట్ ఆఫ్ ద గేమ్ ఎలాగో, వీళ్ళు కూడా వాళ్ళు కాయిన్స్ కనుక పట్టుకుంటే ఆ కాయిన్స్ లాక్కోవడం కూడా పార్ట్ ఆఫ్ ద గేమే. ఆ లాక్కునే క్రమంలో ఎవరైనా సరే ఫిజికల్గా ఇవన్నీ టచ్ అయినప్పుడు ఉమెన్ కార్డ్ అనేది వాడితే, అంటే అమ్మాయిని మీరు ఎలా పట్టుకుంటున్నారు అంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను వేరే షోస్లో చూశాను కాబట్టి అక్కడ అమ్మాయి అబ్బాయి ఫరక్ ఉండదు కాబట్టి అన్నట్టు చెప్పారు. ఇక్కడ అనిల్ గారు అడిగే లాజిక్ ఏంటి, ఒకవేళ ఫిజికల్ అనేది ఎందుకు వస్తుంది, నువ్వు ఒకవేళ సంధ్య గారి కాయిన్స్ కోసం నువ్వు ఎవరిని పంపిస్తావు, వాసంతిని కదా పంపిస్తావు, ఎందుకు పంపించాలి వాసంతిని, వాసంతి గారు వెళ్ళారు, సంధ్య గారి దగ్గర నుంచి తిరిగి కాయిన్స్ స్నాచ్ చేసుకోలేకపోతే, ఆవిడ బలం సరిపోలేకపోతే అప్పుడు వెళ్ళాల్సింది కళ్యాణే కదా, అప్పుడు వెళ్ళాల్సింది బాగానే కదా, వాళ్ళ రూమ్లో ఉన్నారు, ఆబ్వియస్గా ఫిజికల్ అయింది. సో ప్రియాంక గారు సారీ చెప్పాల్సిన నెసిటీ లేదు, ప్రియాంక గారిని ఇక్కడ కరెక్ట్ చేయాల్సిన నెసిటీ కూడా లేదు. యాక్చువల్గా ఆవిడ ముందే హెచ్చరించి చెప్పారు ఇలా జరగచ్చు అని చెప్పి. జరిగేది ఒక 10 కాయిన్లు సంధ్య గారి చేతిలోకి వెళ్ళుంటే విషయం వేరేలా ఉండేది. అక్కడ ఆవిడ చెప్పినట్టు జరిగిపోయేది మొత్తం అంతా. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పారు, వీళ్ళకి లేదు కదా తెలియదు. రాదా యాక్చువల్లీ కావాలంటే షీ కెన్ ప్లే ఉమెన్ కార్డ్ అంట. వై, హౌ, ఇదేంటి కావాలంటే? బట్ షీ వాజ్ లైక్ వెరీ మెచ్యూర్లీ అలౌడ్. ఏం అలౌ చేస్తారు, ఏం అలౌ చేయలేదు, అక్కడ వీళ్ళేం చేయలేదు, కాయిన్స్ తీసుంటే మొత్తం అంతా జరిగేది. ఇక్కడ కళ్యాణ్ లేచాడు, సో అరుచుకుంటేనే బయటికి వెళ్ళారు సార్ అంటే దట్ ఈస్ న్యాచురల్ కదా, వాళ్ళు అరుస్తారంటే యాక్చువల్ కళ్యాణ్ లేచాడు అంటే ప్రియాంక గారు సపోర్ట్ చేయడానికి మా తరపున మాట్లాడారు, మా కోసం మాట్లాడారు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ అనిల్ గారు అంటే అటాక్ వస్తే నువ్వు వాసంతిని కదా పంపిస్తావు, దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఉమెన్ కార్డ్ కదా అని చెప్పి. అది జరిగిన తర్వాత అసలు ఎవరి కంట్రోల్లో ఉండదు. అది కాయిన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తీశారంటే గేమ్ మొత్తం ఇదిగా ఉంటుంది. సంధ్య గారిని అప్రిషియేట్ చేయాలి, కాయిన్స్ కోసం వెళ్ళారు రైట్. అట్ ద సేమ్ టైం అక్కడ కనుక కాయిన్స్ దొరుకుంటే ఇట్లాగే ఈ ఫిజికల్ అయ్యేవాళ్ళు గొడవలు అయ్యేవి, ఉమెన్ కార్డ్ కూడా ప్లే అయ్యేది. దీన్ని కూడా అంతే, దాన్ని ఎలా అప్రిషియేట్ చేశారు, ఇది కూడా ఈ పాయింట్ కూడా అప్రిషియేట్ చేయాలి, వీళ్ళకి కరెక్ట్గా చెప్పినట్టు అని. నెక్స్ట్ రాధా గారు మీరు బాని నేరా అన్నారు సంధ్య గారు అనమాట, పోరా అలా అన్నారు కదా దానికోసం. సో మాట అన్నాక మళ్ళీ హక్ చేసుకుంటే అంటే అనేసి మళ్ళీ సారీ దానికోసం అంటున్నాడు సంధ్య గారు. తను కూడా నన్ను ఇట్లా అన్నాడు, అన్నాడు, చిరాకు అన్నాడు, అవి కూడా అన్నారు సార్. సో నేను సైలెంట్గా ఉండు అని చెప్పి అన్నాను, సైలెంట్ చేద్దామని చెప్పి అన్నాను, అంతే చెప్తే ఏమనలేదంటే. రాధా గారు ఎరా అంటే కోపం వస్తుంది కదా, మళ్ళీ నువ్వు అని ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చావు. దాని గురించి ఆ బయట హ్యాంగ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ దగ్గర జరిగిన ఇష్యూ కోసం మాట్లాడారు. కానీ ఇక్కడ నాకు మర్చిపోయింది ఏంటంటే రాధా గారు బ్రిట్టో గారు అడుగుతారు, బ్రిట్టో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు రియాక్ట్ అవడం చూడలేదు వై అంటే తనకి వేరే వాళ్ళకి గొడవ అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదని ఇలాంటి సిచ్యువేషన్స్లో. బ్రిట్టో ఈజ్ లైక్ నేనా అంటే అప్పుడు నేను చేస్తున్నా, తాడు పట్టుకొని ఏలాడుతున్నాడు ఆయన తాడు దిగేసి వచ్చి ఎస్ ప్లీజ్ డోంట్ షౌట్ అని అంటారా? పోనీ తాడు దగ్గర ఫోకస్ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయి అక్కడ చెప్తారా? నాకు అర్థం కాలే ఏం చెప్తున్నారు మేడం అని. సరేలే బ్రిట్టో ఏదో చెప్తాడు కదా విందాం అనుకున్నా. సార్ దట్ ప్లేస్ ఐ డోంట్ కంట్రోల్ హర్. ఓకే అర్థమవుతుందా? అది సంధ్య అర్థమైందా? అది డోంట్ కంట్రోల్ హర్ ఆయన లాంగ్వేజ్ అంటుంది. అదర్ ప్లేసెస్ వెన్ ఎవర్ షీ హై ఐ దేర్ కంట్రోల్, ఎక్కువ ఇస్తే మాత్రం కంట్రోల్ చేస్తారని చెప్తారు రాధా గారు. అంటే అప్పుడు యాంగర్ నెసరీ అంటారు, అంటే నెసరీయే అక్కడ అబ్బాయి అరుతుంటే అమ్మాయి అరదండి, ఇచ్చి పడేయాలి కదా రివర్స్లో. బ్రిట్ నువ్వేం చేస్తాను, ఐఎమ్ హ్యాంగింగ్ ఫుల్ కాన్సన్ట్రేషన్, ఐఎమ్ హ్యాంగింగ్ అక్కడ ఫోకస్ చేసి ఆయన హ్యాంగ్ చేస్తుంటే మధ్యలో సంధ్య అరుతుంది. సంధ్య ఏం చేస్తారు, షోనే కదా ఇది, బయటైతే వదిలేసి వచ్చేసి గొడవ పడతాడు, ఇక్కడ అవసరం లేదు. అండ్ షీఈస్ బ్రేవ్ ఎనఫ్. సంధ్య గారిని చిన్నపిల్లగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఆవిడ. సో ఓకే, సో సమ్ టైమ్స్ మీ రియాక్షన్స్ చూడాలి అని చెప్పి బిట్ ఏమో షీ హ్యాస్ టు స్పీక్ ఫర్ హర్ సెల్ఫ్ కదా మేడం, తను డీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటారంటే సంధ్య గొడవ అవుతుంటే బిట్టో దూరాడు అనుకోండి, తను మాట్లాడినవయ్యా మధ్యలో నువ్వు దూరిపోయి తను డామినేట్ చేస్తున్నావు అని కూడా అంటారు. అనాలంటే ఆ లేదని అనొచ్చు, అది మ్యాటర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే. రాధా గారు ఎస్ షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్, ఎక్కడ ఏం చేయాలో అది ఉంది అనగానే వెంటనే బ్రిట్టో కూడా బ్రిట్టో ఏదో చెప్పబోతుంటే వెంటనే సంధ్య గారి మధ్యలో దూరి బ్రిట్టో స్మార్ట్ పర్సన్ మేడం, అంటే ఆవిడ బ్రిట్టో తిడుతుందని చెప్పి స్మార్ట్ పర్సన్ మేడం, సో గొడవ పడితే నన్ను కంట్రోల్ చేస్తాను, ఒకవేళ వెళ్ళిపోతే ఏం కానీ ముగ్గురు పిల్లలు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బాగానే సపోర్ట్ చేసుకుంటారు కానీ రండి బెల్లి నుంచి పంపిస్తా అని చెప్పి రాధా గారు బెల్లి నుంచి పంపించారు. నెక్స్ట్ ఇక్కడ అల్లి గారు పాయింట్ చెప్పారు, 20 points స్ట్రైట్ కంపాటబిలిటీ ఏదైతే ఉందంటే 50 points అలా ఇస్తున్నాం అనుకుంటున్నారు కదా, 20 points కంపాటబిలిటీ ఉంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాం, మిగతా 30 points మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బట్టి. అంటే నాకేం అర్థమైందంటే ఈ బెల్లి నిచ్చిలో 20 points ఇస్తారో, లేదంటే కంపాటబిలిటీ టెస్ట్ జరిగింది కదా స్టార్టింగ్లో, ఎవరైతే టీ షర్ట్ ఇవన్నీ కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకి ఇస్తారో అర్థం కాల, రేపు తెలిసిద్ది మనకి ఎపిసోడ్. నెక్స్ట్ లై గారు సిద్ధు అండ్ సోనియా, సో వాళ్ళు కూడా బెలూన్ ఇచ్చారు రాధా గారు. సో లై గారు సిద్ధు అండ్ సోనియా కంగ్రాచులేషన్స్, గ్రాడ్యువల్ ఇంప్రూవింగ్,
మూవింగ్ అవుట్ ఆఫ్ ద డోమ్ ఏదైతే అక్కడి నుంచి వెళ్ళారో మీ ఓన్ రూమ్కి స్మార్ట్ మూవ్ అనగానే సోనియా ఏంటి అంటే ప్రైవసీ దొరకట్లేదు, మాకు ఫైనల్గా ప్రైవసీ దొరికిందని. ఏం దొరికినా కెమెరాలు ఉన్నాయి సరేనా, మీరు అనవసరంగా ఎవరైనా కొత్తగా చూస్తే కంగారు పడద్దు. లైక్ కొట్టమని అడిగానా అడగను, సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగానా అడగను, మీ ఫేవరెట్ పేరు అని కామెంట్ చేయండి అడిగినా అడగను. ఎందుకు అంటే మా డైనోసార్లు పడుకునే లేచిపోతే గొడవ స్టార్ట్ అవుతుంది, అర్జెంట్గా వెళ్ళిపోవాలి కంగారులో ఉన్నా. సమ్టైమ్స్ నేను అలా ఉన్నా సరే మీరే పెద్ద మనసు తీసుకుని కొట్టేశారు అనుకోండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అది చాలామంది బ్రో నువ్వు అడగకపోయినా కొడతామంటారు, ఎస్ బట్ నా బాధ్యత అది, నేను అడగాలి, మేము గుర్తు చేయాలి ఒకసారి అంతే. మీరు చాలా మోటివేట్ చేశారు సిద్ధుని సరేనా, సో బెస్ట్ ఇవ్వాలని చెప్పి, కానీ ఈసారి మీరు వెనకబడిపోయారు అని చెప్పి సోనియా గారు అన్నారు. సోనియా నేను వెనకబడిపోయానా అంటే గేమ్ ఆడలేదు గట్టి ఏం తెలియదు, బట్ సోనియా గారు దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏం అర్థం కాలేదు నాకు, చూసాను చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అంటే, అప్పుడు నేను వెనకబడలేదు, నేను గేమ్లోనే ఉన్నాను అని చెప్పాలనుకున్నారేమో, మేబీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అనిపిస్తుంది. స్టార్టింగ్ పొజిషన్లో ఉండకూడదు, దాన్ని ఎప్పుడు ఒక పొజిషన్ ఉండదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, గ్రాడ్యువల్గా ముందుకెళ్ళాలనుకున్నాం. సో దానికోసం ఏంటంటే ముందు సిద్ధులో ఉన్న ఫియర్స్ని తీసేయాలి, సిద్ధు ఫియర్స్ గెలాలి. సో అంటే నేను సిద్ధులోని ఫియర్స్ తీసేయడానికి నేను ట్రై చేశాను, నీకు కనపడట్లేదంటే అది. సెకండ్ పాయింట్ వచ్చేప్పటికి సంధ్య కోసం స్టాండ్ తీసుకున్నా, ఆ రూమ్లో సంధ్య గారికి ఏదైతే జరిగిందో దానికోసం నేను అది జరిగిన తర్వాత నేను రైటా రాంగా అని చెప్పి నాకేమనిపించలేదు. సో అదేంటి ఫ్రెండ్ అన్నాడు సంధ్య గారు అనమాట, ఫ్రెండ్ ముందే గట్టిగా సౌండ్ చేశాడు, సో నేను కనపడలేదా కళ్యాణ్కి అని అదే తెర మీద కూడా అరిశాడు, రూమ్ లాక్ చేశాడు, నేను కనపడలేదా కళ్యాణ్కి ఒక బాధ వేసింది, రూమ్కి వెళ్ళిన తర్వాత నేను ఫీల్ అయ్యా, ఎయిట్ చేశాను అనగానే కళ్యాణ్ వాసంతి గారు ఏంట్రా ఏం చెప్తున్నా చెప్పుకొని కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేశారు, చెప్పుకొని ఏదో ఒకటి మనకి ఎందుకు మన టైం వచ్చాడు మనం చెప్దాం అన్నట్టు. రూమ్లో ఎమోషనల్ అయ్యాను అని చెప్పి నెక్స్ట్ సీక్రెట్ టాస్క్ అని చెప్పి కీ దొరికింది, అది నటన మాస్టర్ గారు అందులో పెట్టారంటే ఆ కీ తీసుకుని సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసి అని చెప్పి మావాడు అడౌట్ చేశాడు, ఏదేదో చెప్తా ఉన్నారు. నాకైతే పొంతం లేదా ఎడిటింగ్ ప్రాబ్లమా నాకు అర్థం కాలేదా అన్నది అర్థం కాల. దాని తర్వాత ఇక శివ్ ఏదో అంటే ఇక్కడ కూడా అర్థం కాలేదు. శివ్ ఏదో అంటే నూకరాజు గారు శివ్ గారిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇమిటేట్ చేసి చూపించారు, ఎలా అడౌట్ చేస్తాడు, ఇక్కడ ఏదో ఉంది సార్ ఏమీ లేదు సార్ ఇక్కడ ఏదో ఉంది సార్ ఏమీ లేదు సార్ ఇక్కడ ఏదో ఉంది సార్ ఇక్కడ ఏమీ లేదు సార్, అలాగా మొత్తం అంతా ఎట్లాగే తిరిగారని చెప్పి ఒక్క మా నటన మాస్టర్ గారి వైఫ్ నీతు గారు మాత్రమే చక్కగా ఇవన్నీ వదిలేశారు, కానీ మిగతా వాళ్ళందరినీ ఒక ఆట ఆడించారు సార్ అని చెప్పి. మరి వాళ్ళ కోసం చెప్పారు, ఎవరి కోసం, మహేష్ అండ్ శాండ్రా గారి కోసం. మరి ఈ పాయింట్ మరి వాళ్ళని ప్రైస్ చేసినప్పుడు కానీ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కానీ ఇది మాట్లాడాలి, మీరు గేమ్లో లేకపోయినట్టు చేశారు బాగా చేశారని చెప్పి వాళ్ళ గురించి ఏం చెప్పాలా. నెక్స్ట్ లైగర్ సేవకులు అంటే కొద్దిగా తీసుకున్నారు, స్పోర్టీగా గుడ్ అని చెప్పారు, వీళ్ళకి కూడా బెలూన్ ఇచ్చారు, పగలగొట్టను ఈ డిజర్ట్ అని చెప్పి. లాస్ట్ టైం వీళ్ళకి బ్లాక్ రోజ్ ఇచ్చినట్టున్నారు, ఈసారి బెలూన్ ఇచ్చారు. నెక్స్ట్ అనిల్ గారు నటరాజ్ మాస్టర్ గారిని ఏమన్నా టార్గెట్ చేశారో అనిపించింది. మాస్టర్ కొంచెం మామూలుగా ప్రశాంతంగా ఉన్నారు, టచ్ చేయకపోయేంతవరకు మాస్టర్ ఒకసారి టచ్ చేస్తే ఇంకేం లేదు. నాకెందుకో చిన్నపిల్లల బొమ్మలు ఉంటాయి కదా, కీ ఇచ్చి వదిలేస్తే ఆ బొమ్మ ఆడుకుని అలా ఈరోజు కీ ఇచ్చేసారనిపిస్తుంది. నెక్స్ట్ మాస్టర్ ఏం చేస్తారనిపిస్తుంది, చుట్టజమండి. నటరాజ్ మాస్టర్ మీకు ఎలా ఉంది, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే బెస్ట్ ఇస్తున్నాను ట్రై చేస్తున్నానంటే నెక్స్ట్ మరి బెస్ట్ ప్లేస్లో లేరు కదా అని అన్నారు అనిల్ గారు. ఇంకేమన్నారంటే బ్లడ్తో రాసింది, అది ఆయన గుర్తొచ్చింది, రక్తంతో రాసింది, అది మాత్రం అన్యాక్సెప్టబుల్. సో అమ్మాయి ఆ పాయింట్ చెప్తారా చెప్పారనుకుని చెప్పారు, మంచి పని చేస్తారు, లేదంటే అది ఇన్స్పిరేషన్లో వెళ్తుంది. అసలు ఎవరు చేయొద్దు, లవ్ చూపించడానికి చాలా దారులు ఉన్నాయి. మాస్టర్ వచ్చి మిమ్మల్ని ముద్దుగా గోరుముద్దలు పెడతా ఉంటారు, అలాంటివి చాలా ఉన్నాయి. అంటే గివప్ ఇవ్వాలని లేదని ఆవిడ చెప్తా అంటే గివప్ అది వేరే దారులు చాలా ఉన్నాయి, అది మాత్రం చేయమాకండి ఇంకోసారి అని చెప్పి దాని గురించి చెప్పారు. నెక్స్ట్ రాధా గారు క్యూట్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ అనిల్ గారు నటరాజ్ మాస్టర్ గారు కొద్దిగా పుష్ చేసుకోవాలి, మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి, ఫస్ట్ వీక్ నుండి మీరు బాగా వెనక్కి వచ్చేస్తున్నారు అని చెప్పారు. దాని తర్వాత సార్ ఏమంటారు, ఎఫర్ట్స్ చూపించే అంత గేమ్ రావటం లేదు అంటే, అలాంటి గేమ్స్ వస్తే నేను ఎఫర్ట్స్ చూపిస్తాను కదా అంటే, అనిల్ గారు మీకు స్విమ్మింగ్, నీతి గారు స్విమ్మింగ్ వచ్చు అంటే మరి నటరాజ్ మాస్టర్ గారు వెనకబెట్టి మీరు స్విమ్మింగ్ టాస్క్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సింది, మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, మీరు చేస్తే బాగుండేదేమో, ఎవరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి, మిగతా పేరు అదే చేస్తున్నారు, మీరు కూడా అలా చేయండి అని చెప్పారు. దాని తర్వాత స్ప్లిట్ అండ్ స్టీల్ దాంట్లో మీరు రియలైజ్ అయ్యారా, ఇంక నమ్ముతారా మీరు 100% అని చెప్పి, ఎవరిని అంజలి పవన్ గారు నమ్ముతారని. ఇక్కడ ఏం చెప్పాలి అది చెప్తారు, రెండు మాటలు. ఇప్పుడు స్టీల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు, స్టీల్ని ఎంకరేజ్ చేయాలి అనుకున్నప్పుడు అంటే స్టీల్ తీసుకున్న వాళ్ళు గేమర్ అనుకున్నప్పుడు ఇక్కడ ఈ స్ప్లిట్ని ఎందుకు పాజిటివ్గా చెప్తారు, నాకు అర్థం కాదు. అయ్యా మీ ఫ్రెండ్షిప్లు నమ్ముతారా అంటే ఎందుకు నమ్మాలి, ఇది నమ్మే గేమ్ కాదు, ఇక్కడ ఎవరు నమ్మించాల్సిన అవసరం లేదు, వాళ్ళు స్ప్లిట్ తీసుకోవాల్సిన నెసిటీ లేదు, ఇక్కడ మీరు మీ గేమ్ మీరు ఆడుకోవాలి, ఇక్కడ స్ప్లిట్ తీసుకుంటే మాత్రం మీ ఫ్రెండ్షిప్ నిజమైందా, బయటికి వెళ్తే మరి వేరే జరిగితే అది అబద్ధమా, ఇది గేమ్, ఇది రియాలిటీ షో, ఇక్కడ అంతా గేమ్ కోసం ఆలోచించాలని తర్వాత డైలీ చెప్పారు కదా, ఇక్కడ చెప్పాలి, నువ్వు స్ప్లిట్ తీసుకోవాలంటే స్టీల్ తీసుకోవాలి, నీకు అప్పుడు పాయింట్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చేలా నువ్వు చూసుకోవాలి కదా, నీ గేమ్ నువ్వు వాడుకోవాలి కదా అని చెప్పి అలాంటి చెప్పాలా. ఇప్పుడు స్ప్లిట్ రైటా స్టీల్ రైటా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టీల్ రైట్ కదా, స్టీల్ ఎప్పుడు రైట్ ఇది కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. స్టీల్ ఎప్పుడు రైట్, స్టీల్ ఎలా తీసుకోవాలి, మన ఆపోజిట్ పేరు స్ప్లిట్ తీసుకుంటారు
అని గెస్ చేసి స్టీల్ తీసుకోవాలి. అర్థమైంది? అప్పుడే అడ్వాంటేజ్. వాళ్ళు స్టీల్ తీసుకుంటారు అనుకో, నువ్వు స్టీల్ తీసుకుంటే ఇద్దరికి 0. సో ఎయిదర్ స్ప్లిట్ ఎంకరేజ్ చేయాలి, లేదంటే స్ప్లిట్ స్టీల్ ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు రెండింటిని ఎంకరేజ్ చేస్తాం. ఒక పేరు దగ్గరికి వచ్చేప్పటి స్టీల్ కరెక్ట్ అంటారు, ఒక దగ్గరికి వచ్చేప్పటి స్ప్లిట్ కరెక్ట్ అంటారు. ఏంటో నాకు అర్థం కాదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ అయ్యారేమో అనిపించింది. మీరు కూడా మరి ఎమోషనల్గా ఆలోచించినట్టే కదా ఫ్రెండ్షిప్ కోసం. మళ్ళీ ఇక్కడ నీతి గారిని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే స్ప్లిట్ మీద ఆవిడ స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు, వాళ్ళు స్ప్లిట్ తీసుకుంటారని గెస్ట్ చేశారు, అది ఇది అని చెప్పి. మరి ఇక్కడ ఏమో ఫ్రెండ్షిప్పా? ఇదే ఫ్రెండ్షిప్ బాను ఏమో నేను ఫ్రెండ్షిప్ అన్నానంటే గేమ్లో ఫ్రెండ్షిప్ ఏంటి అంటారు? ఏం మాట్లాడారు మా? అర్థమైందా? బాడీ కేసులు ఏమన్నారు, వీళ్ళ కేసులు ఏమన్నారు అని చెప్పి. సో ఇంకా ట్రస్ట్ కంటిన్యూ చేస్తారు. అయితే నెక్స్ట్ టైం ఇద్దరు కలిసి చెప్పుకున్నారు. దాని తర్వాత బ్రింగ్ దట్ నటరాజ్, ఓల్డ్ నటరాజ్ ఆర్ నటరాజ్ 2.2 అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. బ్రింగ్ దట్ నటరాజ్ అని చెప్పి నటరాజ్ గారు ఒక షోలో నేను ఫైర్గా ఆడితే కొంతమంది సోషల్ మీడియాలో నన్ను బ్యాడ్గా థింక్ చేశారు. నేను అలా కాదు. ఏది మన బిగ్ బాస్. సో అక్కడ నేను ఫైర్గా ఆడితే సోషల్ మీడియాలో ఫుల్ బ్యాడ్ అయిపోయాను అని చెప్పి మాస్టర్ ఆ రోజుల్లో నేను రివ్యూ చెప్పుంటే 1-2 పాయింట్లు మీకు మాత్రం గట్టిగా పాజిటివ్గా చెప్పండి. కొన్ని ఉన్నాయండి, మరీ కుక్క నక్క ఏది కరెక్ట్ కాదు కానీ, బట్ పర్లేదు మాస్టర్ గారు ఇప్పుడు బాగానే ఆడుతున్నారు. సో నేను అలా కాదు. సో మా వైఫ్తో వచ్చాను ఇక్కడికి. ప్రేమ వెదజల్లటానికి ఏంటి మామూలుగా ఉండదు. బీచ్లో ఇసుక జల్లినట్టు వెళ్ళేస్తా అన్నట్టు ఆయన చెప్తా ఉన్నారు అనమాట అనిల్ గారు. వెదజల్లండి, కానీ పవర్ బటన్ ఆన్ చేసే టైం వచ్చింది. నాకు ఇక్కడే వెనకాల రోబో మ్యూజిక్ యంత్రుడా రెడ్ చిప్ ఏదో తీసుకొచ్చి నటరాజ్ మాస్టర్ గారు పెట్టి యాక్టివేట్ చేశారేమో. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ గారు ఇట్స్ మై ప్రామిస్ గట్టిగా చెప్పారనమాట. నా కెపాసిటీ తెలుసు వాళ్ళకి, దానికి తగ్గదు అవ్వమానండి, నేనేంటో చూపిస్తా అని అన్నారు. రెడ్ చిప్ యాక్టివేటెడ్ మా నటరాజ్ మాస్టర్ గారికి ఇంకా మామూలుగా ఉండదు. అంటే కెపాసిటీ తెలుసు అంటే షో వాళ్ళకి తెలుసు. ఆ రిలేటెడ్ టాస్క్ పెట్టమనండి అయిపోతుంది అది అని చెప్పి. ఫైర్ అంటే ఫైర్ అనేది చెప్పారనమాట. నెక్స్ట్ పిల్లల్ని వదిలేసి వచ్చామని చెప్పి నీతి గారు బాధపడుతుంటే దానికోసం మీకోసం టైం స్పెండ్ చేయడానికి వచ్చారు. సో దాని మీద ఫోకస్ చేయండి, ప్రజెంట్లో ఉండండి అది అని చెప్పి. మ్యారేజ్ లైఫ్లో ఏమైనా నో పెయిన్ నో గెయిన్. సో అలాంటి పెయిన్ ఉంటే ఇలాంటి గెయిన్ కూడా ఉంటుంది. పెయిన్ లేకుండా గెయిన్ ఏమి ఉండదు అన్నారు. దాని తర్వాత నీతి గారు ఏడుస్తున్నారు, పాపను మిస్ అవుతుంటే ఎన్ని రోజులు చెప్పండి, కొన్ని రోజులే కదా అయిపోద్దులే అది అని చెప్పి వాడికి సర్ది చెప్పారు. నెక్స్ట్ శివ్ అండ్ ప్రియాంక. మనం ఏదైతే రివ్యూలో మాట్లాడుకున్నామో అక్కడ కూడా అదే జరిగింది. బట్ అదే ముందు జరిగింది లేదు. మన రివ్యూ చూసి ఈ సీజన్కి వెళ్ళకుండా అదృష్టం మన రివ్యూ చూసి మన ఎవరు చక్కలు గుద్దుకోవడం లేదు. మన రివ్యూ చూసి లేట చెప్పారు సేమ్ మన రివ్యూ వెళ్ళిపోయింది కొట్టేశారు మన కాపీ కొట్టేశారు. మనం మాట్లాడుకున్న పాయింట్లు చెప్పారు ఇది చెప్పడానికి ఏం లేదు. అందుకని ఇదంతా జరిగిపోయింది ఆల్రెడీ. ఇంకా కొద్ది గొప్ప మనం గెస్ట్ చేసిన పాయింట్ కనుక అక్కడ ఉంటే నీకు లీక్ వచ్చింది అందుకని చెప్పు అనిపించదు తప్పితే మన ఏదో చెప్తూ వాళ్ళు ఏదో చేశారు ఉండదు. సో శివ్ అండ్ ప్రియాంక దాంట్లో రాధా గారు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫైర్ మీ గ్రోత్ తెలుస్తుంది మీ ఇద్దరు జోడి. సో వీ ఆల్ ఫీల్ సో హ్యాపీ మిమ్మల్ని ఇద్దరు చూసి. మంచి కప్పులుగా విన్ చేసి డేట్కి కూడా వెళ్ళారు. సూపర్ అని చెప్పారు. ప్రియాంక గారు చాలా మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాగుంది, నన్ను డేట్కి తీసుకెళ్దాం అనుకున్నాడు, ఈ వాంట్స్ టు గిఫ్ట్ మీ. సో ఫైనల్గా తీసుకెళ్ళాడు అని చెప్తే రాధా గారు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ లెగ్ పెయిన్ ఏదైతే ఉందో అది గేమ్లో వచ్చినా అలాంటి లెగ్ పెట్టుకుని 8 minutes ఆడాడు చూసారా అని చెప్పి శివ్ని అప్రిషియేట్ చేశారు. సో శివ్ చేసింది నిన్న కొద్దిమందికి ఆ ఎపిసోడ్ ఓవర్గా అనిపించింది కానీ బట్ కాదు, అది ఒక కమిట్మెంట్. నేను చెప్పింది నా దాని మీద స్టిక్ అని కమిట్మెంట్. బాగా ఆడాడు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ రాధా గారు ఒక విషయం బాగా అనిపించింది ఏంటంటే, ఇది మనం కూడా చెప్పుకున్నదే, మనం చూసి చెప్పలేదు, వాళ్ళు చెప్పారు, వాళ్ళ ముందు చెప్పుకున్నారు, మన తర్వాత చెప్తున్నాం. మీరు తనకు చెప్పే విధానం ఏదైతే ఉందో ఐ లవ్ దట్. ఆ మెచ్యూరిటీ అప్పుడప్పుడు కొంతమందిలో అక్కడక్కడ కనిపిస్తుంది కానీ మీలో మాత్రం ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే హైప్ అయిపోతున్నాడో శివు అప్పుడు మీరు వెళ్ళి కూల్ చేయించడం అది బాగా నచ్చింది. మీరు చెప్పిన తర్వాత తను కూడా వింటున్నాడు, వీరి తను తగ్గుతున్నాడు. సో మీ పేరు సూపర్గా ఉందని చెప్పారు. నిజంగానే ఈ కాంబినేషన్ బాగుంది, వాళ్ళిద్దరికీ వర్కౌట్ అయ్యే కాంబినేషను. బట్ అంటే ఏం లేదు, ఈ షోలో పాపం దెబ్బ తగిలింది కదా, దానికోసం ఉండుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ అనిల్ గారు అట్ దిస్ మూమెంట్ బయటికి ఉంటావా అని శివుని అడిగితే చచ్చినా సరే కప్పు తీసుకుని మ్యాట్ ఫర్ ఇచ్చేది కప్పు తీసుకుని వెళ్తాను. పెద్ద స్టేట్మెంట్లు అంత పెద్ద స్టేట్మెంట్ వద్దు రాజా, ఏమైంది చివరికి ఇంజురీ వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది కదా, అంత పెద్ద స్టేట్మెంట్ వద్దని చెప్పారు. లయ గారు విన్నింగ్ కోసం విన్నింగ్ ఓకే, ఆ అగ్రెషన్ ఏదైతే ఉందో అవన్నీ ఉండాలి సరేనా, కానీ ఇలాగ డేంజర్గా హర్ట్ అయ్యి దెబ్బలు తగిలించుకున్నట్టు చేయొద్దు, కేర్ఫుల్గా ఆడండి అని చెప్పారు. వాళ్ళకు కూడా బెలూన్ ఇచ్చారు. నెక్స్ట్ పవన్ అండ్ అంజలి. కొంచెం అంజలి గారి ఒక గేమ్ ప్లేని ఎక్స్పోజ్ చేశారేమో అని అనిపించింది. అంటే నాకు కూడా అలా అనిపించింది. చెప్తాను ఏంటంటే, పవన్ గారు ఎలా ఉంది ఏంటంటే లాస్ట్ వీక్ దానికన్నా మేము ముందుకు వచ్చాము, ఇంకా ట్రై చేస్తున్నాము, గివప్ అయితే ఇవ్వలేదు, సో బాగానే ఆడుతున్నాం అని చెప్తే లై గారు అంజలి గారు గుడ్ బుక్స్లో ఉండడానికి మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా అంటే ఈ ఫ్యామిలీ బాండింగ్ ఇలాంటివన్నీ, అంటే ఒక పక్కన సిద్ధన్ సోని, ఒక పక్కన నటరాజ్ మాస్టర్, ఇంకొకరితో అందరితో బాగానే, ప్రియాంక గారులతో అందరితో బాగానే ఉంటున్నారు ఏంటి అంటే, అంజలి జనరల్గా అలానే ఉంటానండి, సో గొడవ అయితే నాలో ఇంకో సైడ్ని తీసుకొస్తాను చెప్తే మామూలుగా నేను ఇంతే నార్మల్గానే ఉంటానంటే, లై గారు మంచిగా ఉండటం తప్పు కాదు కానీ ఎంపతి సింపతి
ఊరికే కాదు కదా. సో మీరు ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి వచ్చారు, ఒకళ్ళు ఎవరు ఉంటారు తెలుసు కదా. నటరాజ్ మాస్టర్ గారితో సాల్వ్ చేసుకోవటం, వేరే పేరుస్తో గ్రూప్స్గా ఉండటం, ఇవన్నీ కూడా ఆవిడ ఒక మాట అంటారు లేక తర్వాత ఓటింగ్స్ కోసమా అని చెప్పి అయి ఉండొచ్చు. సో ఇది ఎక్స్పోజ్ చేశారంటే గేమ్ని ఎక్స్పోజ్ చేశారంటే గేమ్ ఆడుతున్నట్టే ఆవిడ. సో ఇప్పుడు ఇప్పుడు నేను రాంగ్ వర్డ్ కాదు, గేమ్ని ఎక్స్పోజ్ చేశారు అంటే అది రాంగ్ వర్డ్ కాదు, గేమ్ ఆడుతున్నారు కాబట్టి అది బయటికి ఎక్స్పోజ్ అంటే బయటికి కనిపించేలా చెప్పేశారు అని చెప్పి. సో అలా ఆడుతున్నారు ఆవిడ అని అనిపించింది. మంచి గేమే అది, అందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటే వాళ్ళు బాటంలోకి వెళ్తే ఎవరు ఓటేరు, వాళ్ళకి ఎలిమినేషన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉంది కదా గేమ్లు అంతా అలయన్సెస్తోనే మనం మాట్లాడుకున్నట్టు అక్కడ ఉండాలి, అది చేయాలి, అది చేస్తేనే కదా కరెక్ట్. అందరితో సున్నం పెట్టుకున్నాం అనుకోండి, అందరూ ఓటేస్తారు, మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఎందుకు అడుగుతున్నాను మీకు అర్థమైందా? ఎంపతి సింపతి అంటే రూమ్ ఇచ్చేసారని, సిద్ధన్ సోనియాలకు రూమ్ ఇచ్చేసాను అంటే లైగర్ రూమ్ ఇచ్చేసారు. గోల్డెన్ కప్పులు వచ్చి మీ ఫేవరెట్గా అంటే వాసంతి గారు వచ్చి మీ ఫేవరెట్గా మాట్లాడినా కూడా మీరే పెద్ద మనసు చేసుకొని ఇచ్చేసారు. అంత త్యాగం చేసి మీరు ఒక్కరే సాక్రిఫైస్ చేసి మించి అంటే ఓట్స్ కోసం ఇదంతా అని చెప్పి ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, ఇదే సిచ్యువేషన్ ఏమని ఇవ్వాలంటే మీరు ఆల్రెడీ 2 weeks ఉన్నారు కదా, వాళ్ళు లేరు కదా, దానికోసం కూడా మీరు ఎందుకు కొట్లాడారు? పాపం వాళ్ళు చిన్నపిల్లని పెద్ద మనసుతో మీరు ఇచ్చేయచ్చు కదా రూము, ఇచ్చుంటే మీకు చప్పట్లు కొట్టి హ్యాట్స్ ఆఫ్ అనే వాళ్ళని చెప్పేవాళ్ళు. అంతే, మనం ఏం చేయలేము, ఇది ఫార్మాట్ అలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి, ఇంక తప్పదు. నెక్స్ట్ అంటే అందరూ రూమ్లో ఉన్నాం, వాళ్ళు ఏం కదని చెప్పి అంజలి గారు చెప్తుంటే ఇక్కడ అంజలి గారు క్వశ్చన్ అడుగుతారు. మరి అదే పెద్ద మనసుతో మహేష్ అండ్ శాండ్రాకి కూడా మీరు ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది కదా, అంతే పెద్ద మనసు చేసుకోనని చెప్పి. సో వాళ్ళకి వచ్చి మాట్లాడాల్సింది కదా అన్నట్టు అనమాట. నెక్స్ట్ ఆవిడ ఏం చెప్పారంటే దీనికి ఇద్దరు లూజ్ ఉన్నాం, ఇద్దాం అనుకున్నాం సార్, మాట్లాడాం, ఇద్దరు లూజ్ ఉన్నాం, ఒకవేళ కనుక ఆపోజిట్గా ఆడాల్సి వస్తే ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది, సో వేస్ట్ అవుతుంది. సో అలా అని చెప్పి అని ఒక లాజిక్ చెప్పారు. దాని తర్వాత లైవ్ గారు ఏదైతే చెప్పారో నేను చెప్పాను, నేచర్ ఎంపతి సింపతి అన్నీ ఎవ్రీ టైం వద్దు, దెర్ షుడ్ బి అ ఫైట్, మనకు కావాల్సిన దానికోసం మనం ఫైట్ చేయాలని చెప్పి ఇదే కంటిన్యూ అయితే మీకే ప్రాబ్లం అవుతుంది, అంటే ప్రతి చోట మేము సాక్రిఫైస్ చేసుకుంటామంటే మీకే ప్రాబ్లం అయింది అన్నట్టు చెప్పారన్నమాట. రాధా గారు మీ గ్రాఫ్ తక్కువ వెళ్ళట్లా అని చెప్పి ఎక్కువ వెళ్ళట్లా, ఇట్స్ ఫ్లాట్, ఇలా స్ట్రైట్గా ఉంది, అంతకుమించి పెరగట్లేదు తగ్గట్లేదు అని చెప్తే అనిల్ గారు ఏమో సాక్రిఫైజెస్ మీ మధ్య ఉంటే బాగుంది, ఈ లైన్ బాగుంది, సాక్రిఫైజెస్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంటే బాగుంటుంది, మిగతా పేర్స్ మధ్య ఉండాల్సిన నెసిటీ లేదు. ఇదే లైన్ నటరాజ్ మాస్టర్ గారు కూడా చెప్పి ఆ స్ప్లిట్ అన్నది అవసరం లేదు, స్టీల్ చేసుకుని తర్వాత మీరు సార్ట్ అవుట్ చేసుకుని పెద్ద విషయం కాదు. ఒకవేళ అంజలి గారు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టీల్ తీసుకుని ఉండుంటే దానికోసం మీరు గొడవపడి మీ ఫ్రెండ్షిప్ని ఇచ్చేసుకోవడం అవసరం లేదు, అది గేమ్, దాని మాత్రం మీ ఫ్రెండ్షిప్ ఇది లేదని చెప్పి అలాంటిది ఏదైనా లైన్ కూడా చెప్తారనుకున్నా నేను, చెప్పలా. సో అదనమాట, వాళ్ళకేమో వాళ్ళ తగ్గట్టు మాట్లాడారు, వీళ్ళకి తగ్గట్టు మాట్లాడారు. తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్స్ మాట్లాడుకుంటారు కదా, మీకేం ఎట్టా అన్నారు మాకేం ఎట్టా అన్నారు అని చెప్పి, అప్పుడు బాగోదు, అది చూపించాలండి మనకి ఎలాగో. నెక్స్ట్ అనిల్ గారు కళ్యాణ్ అండ్ వాసంతి కళ్యాణ్ కలిసి జోకులు వేశారనమాట. సో నెక్స్ట్ ఒక లుక్ ఇస్తానంట సోఫాలోంచి అనిల్ మాస్టర్ గారికి, నన్ను ఒకసారి గుర్తించండి, నాకేం గుర్తించండి అని చెప్పి. లాస్ట్ వీక్ గోల్డెన్ కప్పుల నుంచి మీరు చాలా మెట్లు దిగారు, బాటంకి వెళ్ళిపోయి చివరికి ఏంటది లవ్ గురు దగ్గరికి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ తీసుకొని రావాల్సి వచ్చింది మీరు అనే. కళ్యాణ్ సార్ లక్ ఫేవర్ చేయలేదు సార్, నా స్ట్రెంత్ వాటరే, బట్ అక్కడ కీస్ కలర్ నేను అనుకున్నాను, అది మనకు నేను చెప్పాను కదా ఇక్కడ కీస్ కలర్ ఇంపార్టెంట్ అది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, కానీ అలాంటి చూపించట్లా మనకు, అంతే. ఆరెంజ్ కలర్ తీసుకున్నాడంట, సో రెడ్ కలర్ అయితే బ్రిట్టో తీసుకున్నాడంట. సో బ్రిట్టో ఏం చేశాడంటే కన్ఫ్యూజ్ అయ్యి 2 సార్లు తన కీస్ తీసేసుకున్నాడంట. సో దానివల్ల నేను వెనకబడిపోయానని చెప్పాడు. నెక్స్ట్ మరి వెయిట్స్ పెట్టుకునే దాంట్లో ఏమైంది, అక్కడ నిలబడచ్చు కదా అంటే షూ ఎడ్జ్కి వచ్చేసిందారంటే వాసంతి గారు నేను షూ చెప్పని చెప్పాను సార్ అంటే శ్రీముఖి ఏమో తన వైఫ్ చెప్పింది చెప్తే మిగతా అందరూ చెప్పింది అంటే ఆపమ్మ తెలియను మా మధ్య గొడవలు పెట్టగా అని చెప్పి సరదాగా సాగింది. నెక్స్ట్ ఈ అనిల్ గారు ఈ వీక్లో నువ్వు ఆ రోపు జారినంత ఘోరంగా మొత్తం జారావు, సో బాండింగ్ విషయంలో మాత్రమే కరెక్ట్గా గెస్ చేశారు. స్టార్టింగ్లో జరిగింది యాక్టివిటీ వీక్ స్టార్టింగ్లో ఆ గిఫ్ట్లది మాత్రమే కరెక్ట్గా గెస్ చేశారు. ఇక్కడ స్ప్లిట్ అండ్ స్టీల్కి అసలు మ్యాటర్కి వద్దాం, అసలు కాంటెంట్కి వద్దాం. స్ప్లిట్ అండ్ స్టీల్ చాలా చక్కగా గేమ్ గురించి ఆలోచించి చెల్లి బావ అయినా సరే పక్కన పెట్టి గేమర్లా ఆలోచించావు. చివరిలో పెద్దరాయిలాగా మరి అంత గేమర్లా ఆలోచించి సూపర్గా ఆడినప్పుడు చివరిలో పెద్దరాయిలాగా 2000 పాయింట్లు ఎందుకు ఇచ్చేసావమ్మా చెల్లి బావ అర్థం చేసుకుంటారు అనుకున్నావా? దేనికి ఇచ్చావు అంటే ఉంటే అటు ఉండాలి, గేమర్లా ఉండాలి, లేదంటే సింపతి లాగా లేదంటే ఫ్రెండ్షిప్ అలా ఉండాలి. అక్కడేమో గేమర్లా ఆడావు, ఇక్కడేమో 2000 పాయింట్లు ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఇక్కడ కళ్యాణ్ సార్ నేను మంచోడిని అనిపించుకోవడానికి ఇక్కడ రాలేదు, చప్పట్లు సార్ నేను గేమ్ ఆడడానికి వచ్చా చప్పట్లు 2000 చప్పట్లు అంటే మన చప్పట్లు, ఆయన మంచోడిని కాదని చెప్పి. కానీ ఈ 2000 పాయింట్ ఒక నిమిషం కన్ఫ్యూజ్ వస్తాను, 2000 పాయింట్స్ గురించి చెప్తాను. నేను స్టీల్ అనేది తీసుకుంది ఏంటి అంటే కాన్షియస్గా లేకుండా తీసుకున్నా. ఒకవేళ నేను కాన్షియస్గా ఉండి తీసుకుంటే బరాబర్ చెప్పేవాడిని, నేను ప్రౌడ్గా చెప్పేవాడిని. అనగానే అనిల్ గారు ఇప్పుడే కదా నేను గేమర్ అన్నాను, అయితే నువ్వు గేమరే కాదు ఏంద్రా మీరు అలా చెప్పారు నాకు అన్నట్టు వేసి పెట్టారు ఆయన. గేమర్ అనుకున్నా కానీ నువ్వు గేమర్ కాదగానే లై గారు పక్కన అయ్యో యాక్చువల్లీ అని చెప్పి ఆవిడ నవ్వుతున్నారు. ఆవిడ ఇంకో సైడ్ చూసారా మరి మీరేంటి మాకు ఎలా చెప్పారు, ఆయన అక్కడ స్టీల్ తీసుకున్నాడు సూపర్ అని చెప్పారు, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాన్షియస్గా తీసుకోలేదు అంటున్నారు అన్నట్టు ఆవిడ చూస్తున్నారు.
ఆ టీంని ఎవరినో. అనిల్ గారు నేను ఇంకా 2 స్టెప్స్ వేసి వచ్చి ఇందాక సంధ్యాన్ని అప్రిషియేట్ చేసినట్టు నిన్ను కూడా అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను. కానీ సరే కళ్యాణ్ గారు ఏమంటారంటే విన్నింగ్ స్ప్లిట్ అంటే విన్నింగ్ అనేది స్ప్లిట్ చేసుకోకూడదా, ఫైనల్ విన్నింగ్ అనుకొని నాకు స్ప్లిట్ వద్దు అనుకున్నాను, తొత్తర ఎక్కువ ఇలా చేసేసాను, సో పర్టికులర్గా ఇలా అని చెప్పి చేయలేదు అనగానే అనిల్ గారు ఇది నువ్వు చెప్పకపోయినా బాగుండేది కదా రాజా, ఎందుకు రాజా చెప్పావు అంటే ఆయన చెప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తే ఇక్కడ మేము చూసాం కదా ఎపిసోడ్స్, అప్పుడు వాళ్ళు ఎరిపప్పులు అవుతారు, మీరు ఎరిపప్పులు అవుతారు, అందరూ ఎరిపప్పులు అవుతారు షో మొత్తం. ఆయన చెప్పాడు షోలో క్లియర్గా, నాకు కాన్షియస్గా తీసుకోలేదు అని చెప్పి, మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ చెప్పకుండా ఉండొచ్చు కదా అంటారు ఏంటి. శ్రీముఖ్ గారు హోస్ట్గా నేను మాట్లాడినప్పుడు మేము మోసం చెయ్యం అంటే ఒక్కొక్కరిని నేను పిలిచి రూమ్లో అడుగుతుంటే స్ప్లిట్ స్టీలు మేము మోసం చెయ్యం అది ఇది అన్నారు. సో మంచితనంకి వెళ్ళి స్ప్లిట్ వద్దు స్ప్లిట్టే తీసుకున్నారు అందరూ. వాల్యూస్, ఎథిక్స్, ఎమోషన్స్ ఏదేదో మాట్లాడారు, మామూలుగా లేదు. ఐ వాజ్ ఓన్లీ ఇంప్రెస్డ్ విత్ కళ్యాణ్ ఒక్కడే స్టీల్ తీసుకున్నాడు అని చెప్పి. సో వాసంతి కూడా వద్దన్నా సరే అది నాకు ఇందాక క్లాప్స్ కొట్టాను, కానీ ఇప్పుడు నా క్లాప్స్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారనమాట. సో ఈ హాజ్ ద అంటే నాకు ఏమనిపించింది, ఈ హాజ్ ద ఓన్లీ వన్ గట్స్ ఎనఫ్ టు సే సో ఐఎమ్ హియర్ టు ప్లే ద గేమ్. ఈ షోకి నేను వచ్చింది దానికోసమే అనుకున్నా, బట్ అని చెప్పి గట్టిగా అసలు ఎందుకు తీసుకోలేదు మీరు, గేమ్ అంటే అలాగ ఆడాలి అవన్నీ ఇచ్చి పడేసిన తర్వాత ఎందుకు చేశారు అని చెప్పి, బట్ ఆ క్లాప్స్ అయితే వెనక్కి తీసుకుంటున్నారు. దాని తర్వాత భాను గారు అడిగినప్పుడు కూడా ఏంటి మేము ఫీల్ అయ్యాము, మీకు ఇలా స్ప్లిట్ చేశారు కదా మీకు ఏంటి ఫీల్ అయ్యామంటే జాను గారు ఏమంటారు బయట కూడా భాను ఇలాగే మోసపోతాడు అది అన్నప్పుడు కూడా తను ఏం చెప్పాడు, తినేం చెప్పిందంటే ఇది రియల్ లైఫ్ కాదు, శ్రీముఖ్ గారు చెప్పింది ఇది రియల్ లైఫ్ కాదు, ఇది రియాలిటీ షో అండ్ వాట్ హీ డిడ్ ఈస్ ఫెయిర్. ఎవరు కళ్యాణ్ చేసింది ఫెయిరే, స్టీల్ తీసుకోవడం అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో భాను గారు అంటారు మీరు దాన్ని అప్రిషియేట్ చేయాలంటే భాను గారు యాక్సెప్ట్ చేస్తే అప్రిషియేట్ చేస్తా, కానీ అసలు ఇది ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. ఆయన అసలు కాన్షియస్గానే తీసుకోలేదు అంటే ఇదంతా ఏంటి, అసలు టాపిక్ స్టార్ట్ అవటమే రాంగ్ మోడ్లో స్టార్ట్ అయిపోయింది. బాబు నువ్వు కాన్షియస్గా తీసుకోలేదు అంటే ఎట్లా తీసుకుంటావు, నువ్వు చెప్పాలి కదా, అసలు కరెక్ట్గా నువ్వు కాన్షియస్గా తీసుకుంటే సూపర్ అయ్యేది, నువ్వు అలా తీసుకోలేదని చెప్పి స్టార్ట్ అవ్వాలి. అలాంటిది మొత్తం రివర్స్లో గందరగోళంగా వెళ్ళిపోతుంది ఎట్నించటో. సో కళ్యాణ్ ఏమో హట్ అయ్యాడు సార్, ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వాసంతి గారు అలా అయితే ట్రస్ట్ లేదు అనుకుంటే మరి 500 పాయింట్స్ నువ్వేమో మహేష్కి ఇచ్చావు మమ్మల్ని ఎందుకు అడిగారు అంటే మీకు ట్రస్ట్ లేదుగా, మరి మేము నమ్మాం కదా మీరు నమ్మారు అని ఆ పేరుతో గొడవ వేసుకున్నారు. జాను గారు ఏం చెప్పారు, మహేష్ వచ్చి మమ్మల్ని అడిగాడు భానుని 500 పాయింట్స్ ఇస్తే మీకు పవర్ ఇస్తాను అది అని చెప్పి, అలాగే మిమ్మల్ని అడిగాడేమో, సో మీరు ఇచ్చారేమో అని మేము అనుకున్నాము, దానికోసం అడిగాము అంతే, తడగలేదని అంటే ఇలా 500 పాయింట్స్ మిస్ అయినాయి కదా దానికోసం. నెక్స్ట్ అనిల్ గారు ఎందుకు కళ్యాణ్ నమ్మొద్దని చెప్పు అని చెప్పి జాను గారిని క్వశ్చన్ చేశారు. వీళ్ళతో మాట్లాడుకుని డిస్కషన్ ఉంది కదా ఇది కూడా చూడాల, వీళ్ళకి రాసిచ్చారు క్వశ్చన్ చెప్తున్నారు ఎందుకు నమ్మొద్దన్నావు కళ్యాణ్ని అని చెప్పి అడిగారు అనమాట. భానుకి చెప్పావు కదా జాను గారు మనం కరెక్టే తీసుకున్నామా, మనం ఫ్రెండ్షిప్ ఇవన్నీ అని చెప్పి అలా మనం కరెక్టే తీసుకున్నామా, ఇది కరెక్ట్ కాదేమో అంటే లేదు ఇది ఫ్రెండ్షిప్ అయ్యి అని చెప్పి భాను చెప్పి నన్ను కన్విన్స్ చేశాడని చెప్పారు. నెక్స్ట్ అలా కాదు కలిసార్థం ఎక్కువగా పంచుకుందాం అని చెప్పాడు, సో దానికోసమే నేను కన్విన్స్ అయ్యానని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ స్టీల్ చేసుకోవాలనే నాకు ఉండుంటే గేమ్ స్టార్ట్ అవ్వకముందే నాకు కనుక స్టీల్ చేసుకోవాలి నిజంగా ఉండుంటే, నేను స్టీల్ చేసుకోవాలని లేదని చెప్పేశాడు, ఉండుంటే గేమ్ స్టార్ట్ అవ్వకముందే నేను భానుని పక్క తీసుకెళ్ళి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళకి ఆప్షన్ లేదు కదా, సో వాళ్ళకి ఇస్తాను, ఇమ్యూనిటీ కూడా ఉంది కదా, ఇఫ్ ఐ గో దేర్ అంటే ఒకవేళ నా దగ్గర ఇమ్యూనిటీ కూడా ఉంది, వాళ్ళు ఒకవేళ ఊడిపోయినా కూడా ఇఫ్ ఐ గో దేర్ నీకేమైనా ప్రాబ్లమా అన్నట్టు అడిగాను. నేను ఈయన దగ్గరే స్టీల్ తీసుకోవాలని అలా ఏం చేయలేదు, చేస్తుంటే కనుక ముందు అడగను కదా అన్నట్టు కళ్యాణ్ పాయింట్. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గానే అక్కడ ఉంటుంది మనం విన్నప్పుడు. నెక్స్ట్ భాను గారు ఏమన్నారు 100 times సార్ చెప్పాడు ఈ వెరీ స్టిక్ టు ద పాయింట్, మేము ఆడతాం, మేము ఖచ్చితంగా ఆడాలి అని చెప్పారు. సో మేము అంటే వాళ్ళనో లేదంటే వీళ్ళనో నాకు అర్థం కాల, ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆయన సాక్రిఫైస్ చేస్తాను అలా భానుని జానుని వదిలేసి వాళ్ళకి ఆల్రెడీ 25 points ఉంది కాబట్టి నేను గోల్డెన్ కప్ నాకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నేను మహేష్ అండ్ శాండ్రాతో రిస్క్ చేస్తా, ఓడిపోయినా కూడా ఓకే నాకు ఉంది కాబట్టి ఇమ్యూనిటీ సర్వైవ్ అవుతాం అన్నట్టు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, నేను 100% నేను స్టిక్ టు ద పాయింట్, మేము ఆడతాం అని చెప్పి, మేమంటే వీళ్ళతోనే ఆడతామనో లేదంటే వీళ్ళు ఆడతారనో వాళ్ళ పాయింట్ ఏదోటి రెండిట్లో. రిస్పెక్ట్ ఉంది, కాన్ఫిడెన్స్, మీరెందుకు ఆడలేదు వాళ్ళతో అంటే రిస్పెక్ట్ ఉంది, వాళ్ళతో కాన్ఫిడెన్స్ కనబడాల మహేష్ గారు వాళ్ళతో వీళ్ళు చెప్పేశారు. నెక్స్ట్ అనిల్ గారు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఫెయిర్ ఛాన్స్ ఇచ్చుండొచ్చు కదా, దట్స్ ఒక వైస్ డెసిషన్ కదా, ఇది జాను భాను గారు అన్నారు అనమాట. అంటే కళ్యాణాలకు ఉంది కాబట్టి మీరు వాళ్ళని వదిలేసి, ఇది రైటే ఈయన అడిగిందండి కళ్యాణాలను వదిలేసి, ఎందుకంటే వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి మహేష్ అండ్ శాండ్రాతో ట్రై చేయాల్సింది, అక్కడ రిస్క్ ఉన్నారు కాబట్టి, అంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లేదంటే ఏం చెప్పాడు. నెక్స్ట్ అనిల్ గారు గత వీక్స్ లాగా అవుతుందా లాస్ట్లో మళ్ళీ బాటంలో చూంచుంటారని భయం వేసిందంటే భాను గారు ముందు రోజే సార్, గత వీక్ కూడా కాదు ముందు రోజే, ఆబ్వియస్లీ ఆ గేమ్ కోసం ఆలోచించుకోవాలి కదా అన్నారు. కరెక్టే, అలా మనం తప్పట్లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది, సో ఈ కంపాటబిలిటీ చూసుకోవాలి కదా, ఇవన్నీ చూసుకొని కళ్యాణ్ స్ట్రాంగ్ కంపాటబుల్ ఫ్రెండ్, సో నమ్మకం ఉంది కాబట్టి తీసుకున్నాము అని చెప్పి. మరి ఏమైంది సెలెక్ట్ చేసుకున్నాక యూ ఎండ్ అప్ విత్ 0 కదా, యూ బికమ్ 0 కదా అంటే అది గెస్ చేయలేం కదా, అయిన తర్వాత అలా అయ్యింది, స్ప్లిట్ అండ్ స్టీల్ వచ్చింది.
సో దాని బదులు వాళ్ళకే కనుక ఛాన్స్ ఇచ్చుంటే పాజిటివ్ అవ్వచ్చేమో. అంటే మహేష్ అండ్ శాండ్రా కనుక మీరు ఇచ్చుంటే పాజిటివ్ అయ్యేదేమో అని చెప్తున్నారు. ఇచ్చుంటే బాగుండేది, ఇలాంటివి కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్తున్నారు. సరేనా? ఒకవేళ ఇచ్చున్నారు, ఓడిపోయి ఉండేవాళ్ళు, ఫర్ సపోజ్ 0 అయిపోయారు, అప్పుడు జడ్జెస్ ఏమనేవాళ్ళు తెలుసా? మీరు గేమ్ అంటానికి వచ్చారా, దేమ్ అంటానికి వచ్చారు? మీరు వచ్చినప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి మీరెందుకు చూడాలి? కళ్యాణ్ అండ్ వాసంతి స్ట్రాంగ్ పేరు కదా కంపేర్ టు మహేష్. మహేష్లో అసలు గేమే కలట్లేదు. అలాంటప్పుడు మీరు కళ్యాణ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా, మహేష్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా? నువ్వు గేమ్ అంటానికి వచ్చు, అలాంటప్పుడు నువ్వు మహేష్ని కదా సెలెక్ట్ చేసుకోవాలని అనేవాళ్ళే లేదా కదా? సో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసింది రైటే. బట్ వీళ్ళు ఒకసారి గేమ్ అంటారు, ఒకసారి ఏమో సింపతి చూపించమంటారు, ఒకసారి ఏమో వేరే చోట్ల సింపతి చూపించొద్దు అంటారు. ఇప్పుడు మహేష్ అండ్ శాండ్రా మీద సింపతి చూపించే ఛాన్స్ ఏమంటున్నారు? కంపారిటివ్గా కళ్యాణ్ వాళ్ళు స్ట్రాంగ్ కదా, గేమ్ పాయింట్ ఆఫ్ చూసి కళ్యాణ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి చెప్పారు. సర్లే, ఇదైనా స్టిల్ యాక్సెప్టబుల్ అనుకున్నా. నెక్స్ట్ 2000 పాయింట్స్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నావు, ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా కళ్యాణ్ అడగానే సంజయ్ గారి క్లాప్స్ మామూలు కొట్ల భయంకరంగా. వాసు దగ్గర మేము ఇంకా ఆన్సర్ ఏమి ఇవ్వాలా, ఇచ్చేదాకా ఆగు, రాత్రి ప్రిపేర్ అయ్యాం, ముందు రోజు ప్రిపేర్ అయ్యాలి దీనికి ఆన్సర్. వాసంతి దగ్గర కూడా చెప్తూ ఉంటారు, ప్రతి జడ్జెస్ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది. అంటే లేదమ్మా మన జడ్జెస్ దగ్గర అంత లేదు. యాక్చువల్గా వీళ్ళు ఇంకా ఇరుక్కునే వాళ్ళు ఈ ఆన్సర్కి. నేను చెప్పుకున్నాను రివ్యూలో. సార్ కళ్యాణ్ శివు బాగా ఆడాడు సార్, కాలు బాగాలేకపోయినా ఓకే. నెక్స్ట్ 2 నోకరాజు ఆసియా అబ్బాయిలతో బాగా ఆడింది, సో వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకోలేను. మాస్టర్ లెఫ్ట్ విత్ 5 పాయింట్స్, 5 బాండ్ క్రెడిట్స్ ఉన్నారు, ఆయన దగ్గర నేను తీసుకోలేను. అంజలి పవన్ గారు పిన్స్ పాయింట్స్ తీసుకోలేకపోయినా కింద ఆయన వాటిని కాపాడుకున్న విధానం నెక్స్ట్ లెవెల్, మొత్తం బాడీ మొత్తం వచ్చేసినాయి, అయినా సరే ఆయన వదలలేదు. ఇంకా నెక్స్ట్ సిద్ధు అండ్ పవన్, వాళ్ళు సిద్ధు సోనియా వాళ్ళు మొత్తం కంప్లీట్ డౌన్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు 2 గేమ్స్ క్రేజీగా గెలిచారు, వాళ్ళ దగ్గర తీసుకోలేను. ఇంకా సంధ్య గారు వాళ్ళ దగ్గర 0 ఉన్నాయి, భానుగారు దగ్గర 0 ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళ దగ్గర కూడా తీసుకోలేను, అందుకోసమే తీసుకున్నానని చెప్పి పెద్ద అనాలిసిస్ చెప్పాడు. ఇది నిన్న వాసంతికి చెప్తాడు. వాసంతి గారు ఏమంటారు, అదే నువ్వు బయట ఎల్లో కార్డు ఇచ్చిందని కదా అన్నావు అంటే నేను అనలేదు, నువ్వు అన్నదానికి నేను ఓకే అన్నాను అంతే చెప్తే నేను అనలేదు, నా అనాలిసిస్ ఇదే అని చెప్పి. సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేసాడు ఇదంతా. అనిల్ గారు ఇంత అనాలిసిస్కి లేచి చప్పట్లు కొట్టాలని ఉంది, కానీ ఇంత బాగా ఆలోచించేవాడివి మేము ఆడాం మాకు ఇమ్యూనిటీ ఉంది అని ఎందుకు చెప్పలేదు, మేము ఆడాం మాకు ఇమ్యూనిటీ ఉందని ఎందుకు చెప్పలేదు, అసలు ఇది లాజిక్లెస్ అనిపించింది సార్ అనిల్ గారి సైడ్ నుంచి. మేము ఆడాం మాకు ఇమ్యూనిటీ ఉందని చెప్పేదేంటి? అట్లీస్ట్ భానుగారు జాని గారికి ఆఫ్ నుంచి పోను అనుకోవచ్చు, మీరు వీళ్ళతో కాకుండా వీళ్ళు తాడాల్సింది. వీళ్ళు కంప్లీట్గా ఓన్ సాక్రిఫైస్ ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు ఓన్ సాక్రిఫైస్ చేసుకుని కూర్చుంటే అంటే ఈరోజు నీకు గోల్డెన్ కప్లు వచ్చింది, నీకు కుమ్ములు వచ్చేసినాయా, ఇప్పుడు నువ్వు ఆడలేదు, నీ దానివల్ల నీ పాయింట్స్ దగ్గర నువ్వు ఇప్పుడు బాటంకి వచ్చి ఇప్పుడు డామ్ రూమ్కి వెళ్తావు, డామ్ రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పడిపోతే 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టే కదా. ఇమ్యూనిటీ ఉంటే ఇంత మిస్యూజ్ చేసుకుంటారని చెప్పి గట్టి క్లాస్ పీకోవాలి లేదా? వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు? మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి ఇచ్చేసారంటే భానుగారు జాని గారు కేసుకి వీళ్ళు చెప్పినట్టు అది ఓకే, కానీ నువ్వు ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదంటే వీళ్ళు ఎందుకు సాక్రిఫైస్ ఇస్తారు? పక్కన గేమర్ అంటే ఏంటి, మొత్తం అసలు సెల్ఫిష్గా ఉండాలనే కదా వీళ్ళు చెప్తుంది. మళ్ళీ ఏం చెప్పారు మావా అనిపించింది, మళ్ళీ ఎన్ని నాకు అట్టగా అనిపించింది, ఏం చెప్పారు మావా అని. మహేష్ అండ్ శాండ్రా ఫెయిర్ ఛాన్స్ ఇచ్చి బ్యాకప్ చేస్తుంటే ఇంకా బాగుండేది, లాస్ట్ రౌండ్లో ఓడిపోయినా ఓ ఫెయిర్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళం అన్న ఫీల్ వచ్చేది కదా మీకు, అది ఇదే చెప్తా ఉన్నారు. డిస్కనెక్ట్ అయిపోయింది అసలు ఇదే. నెక్స్ట్ సంధ్య వాళ్ళు సంధ్య గారు లేచారనమాట, ఆడమని చేసుకోవాలి, వీళ్ళు బాగా ఆడారు వాళ్ళు బాగా ఆడారు అంటే నాకు కూడా దెబ్బ తగిలింది, నేను ఆడాను, నేను దెబ్బ తగిలినా కూడా నెక్స్ట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఆడాను, సెకండ్ వచ్చాను, దెబ్బ తగిలి నీ దగ్గర రూమ్లో కాయిన్స్ తీసుకొని వస్తే అప్రిషియేట్ చేస్తాను, నువ్వు ఈ కాల్తో కూడా కాయిన్స్ తీసుకొని వచ్చా సూపర్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తావు, నా ఆట నీకు కనబడలేదా, నేను బాగా ఆడినట్టు కాదా అని చెప్పి ఆవిడ పాయింట్లో ఆవిడ చెప్పుకున్నారు. అనిల్ గారు 2000 పాయింట్స్ తీయటం వల్ల పొజిషన్స్ ఏమైనా మారాయా అంటే సంధ్య గారు అఫ్కోర్స్ సార్ మై 10 పాయింట్స్ పోయినాయి, 10 బాండ్ క్రెడిట్స్ పోయినాయి వాళ్ళు కింద పడిపోవటం వల్ల. సో అనిల్ గారు ఏం చెప్తారంటే అలా డేంజర్లోకి రాకుండా అంటే నువ్వు టాప్లో కనుక తీసుంటే ఏముంది 1-2 మారేది ఏముంది పెద్ద విషయం కాదని చెప్తారు. ఎందుకు కాదు 1-2లో తీసినా కూడా వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదేమో, మా శివ గారు వాళ్ళకి 5 పాయింట్స్ తగ్గిపోతే వాళ్ళు డేట్కి వెళ్ళేవాళ్ళు కాదేమో, ఎందుకంటే సెకండ్కి వాళ్ళకి నాకు తెలిసి 5 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్ నాకు గుర్తు లేకపోతే చెప్తున్నా. ఎలా చెప్తారు ఇలాగా, ఎక్కడైనా తీస్తారు, తన లాజిక్ తంది సింపుల్ ఏంటో చెప్తారు ఊరికి అనిపించింది నాకు. నెక్స్ట్ బెలూన్ ఇచ్చారు, కంపాటబిలిటీ కనిపిస్తుంది కాబట్టి దానికోసం ఇచ్చారు. దాని తర్వాత ఎందుకు వీళ్ళని ఏమీ అనలేదని నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే లాస్ట్లో ఎక్కువ డౌన్ చేయలేదు, ఎక్కువ కొద్దిగా గట్టిగానే పుష్ ఎందుకు చేశారంటే బెలూన్ కూడా ఇచ్చి ఇంకా ఎక్కువ ఆడాలి, వీళ్ళు ఫిజికల్ టాస్క్లు బలంగా ఆడతారు, వీళ్ళు ఇంకా ఆడాలి, వీళ్ళు ఉంచాలి అని చెప్పి. సో కళ్యాణ్ కూడా గట్టిగా ఆడదాం సార్, గట్టిగా ఆడదాం అని చెప్పి ఆయన కూడా. నెక్స్ట్ అనిల్ గారు మహేష్ అండ్ శాండ్రా గారు అనిపించారు అనమాట, వెళ్ళి వాళ్ళ మధ్యలో 2 సెకండ్ల నుంచి వచ్చారు, హౌస్ మొత్తం వాళ్ళని సైడ్ చేశారు. సో అందుకోసం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం ఉంచుని అన్నారు, గుడ్ బాగానే ఉంది. రాధా గారు వాట్ ఈస్ ద రీజన్, మీకు ఎవరికి అందరూ ఎస్ చెప్పడం రీజన్ అనుకున్నారు, శాండ్రా గారు వీక్ అనుకుంటున్నారు అనగానే మహేష్ గారు ఫస్ట్ వీక్ మీకు లెఫ్ట్ అవుట్ అయ్యాం, మా క్యాపబిలిటీ అక్కడే తెలిసేది, ఆ టాస్క్ తెలిసేది, అది ఆడకపోవటం, సో ఇదే వీక్నెస్గా తీసుకొని
అలా ఉంచేశారు మమ్మల్ని అన్నట్టు చెప్పారనమాట. సెకండ్ వీక్ అందరితో కలిసిపోయాము, అయినా సరే మమ్మల్ని పక్కన పెడుతున్నారంటే రాధా గారేమో, కానీ మీరు గేమ్స్లో తెచ్చుకున్న 0 పాయింట్సే కదా, వ్యాలిడ్ క్వశ్చన్. సో మహేష్ గారు అంటే 2 గేమ్స్ వచ్చినాయి, ఆ 2 వాటర్ గేమ్స్ ఆడాము, సో అందుకోసం 0 వచ్చిందని చెప్పి దానికి ముందు గోల్ సెండ్ చేసుకుని ఎగిరేది కూడా ఒకటి ఆడారు, అందులో కూడా 0 వచ్చింది. వీ గేవ్ ద బెస్ట్, మేము ఎప్పుడు గివ్ అప్ ఇచ్చేది కానీ బెస్ట్ ఫైట్ ఇచ్చామని. బెస్ట్ ఫైట్ వల్ల ఉపయోగం లేదు, ఫుల్ మోడ్ వెళ్ళిపోవాలి, ఇంకా తప్పదు. నెక్స్ట్ శివ దగ్గర ఎందుకు తీసుకున్నాం అంటే వాళ్ళు బాగా ఆడతారు, 1000 పాయింట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఈ లాజిక్ కూడా రైటే. సో బాండింగ్ కూడా బాగా గెస్ చేశారు, ఈ లాజిక్ కూడా బాగానే గెస్ చేశారని చెప్పారు. నెక్స్ట్ సాయంత్రం దగ్గర పూలు ఏదో ఉన్నాయంటే టీ-షర్ట్ మీద చూసి గెస్ చేసి అన్నారు. సో దానివల్ల ఓకే మేము సంతోషపడ్డాం, మీరు బాగానే గెస్ చేశారంటే. అనిల్ గారు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేలా మాట్లాడాలి, మ్యాజిక్ చేయాలి వర్డ్స్తో. పక్కనోడికి మన మాటలతోనే కాన్ఫిడెన్స్ పెరగాలి. చాలామందికి ఉండే టాలెంట్ మాటలతో పక్కన నువ్వు కన్విన్స్ చేయగలగాలి. ఇది కూడా మనం చెప్పిన పాయింట్ గుర్తుంది మీకు, మాటలతో పక్కన కన్విన్స్ చేయగలగాలి. చేస్తే తీసుకుంటారు, బయట లైఫ్ అయినా లోపల గేమ్ అయినా సరే ఏదైనా సరే. 0 ఉన్నోళ్ళు కూడా నార్త్లో బిలీవ్ మీ చాలామంది మన సౌత్లో ఉన్న పీపుల్ కన్నా స్కిల్ సెట్ సాఫ్ట్వేర్లో తక్కువ ఉంటాయి, టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ కంపారిటివ్లీ దే ఎర్న్ మోర్. 1,00,000 2,00,000 టోటల్ ప్యాకేజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ స్కిల్ సెట్ మేజర్గా కమ్యూనికేషన్. ఎక్కువ మాటలు అమ్ముతారు వాళ్ళు, మనం టెక్నాలజీ అమ్ముతాం, వాళ్ళు మాటలు అమ్ముతారు. టెక్నాలజీ చూడాలంటే టైం పట్టిద్ది, నీ వర్త్ నువ్వు ఏం చేస్తాం చూడటానికి టైం పట్టిద్ది. అండ్ దట్టు టీమ్ ఎఫర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్గా హైలైట్ అవ్వరు. మాటలు ఏంటంటే ఇండివిజువల్గా మాట్లాడతాం, మీటింగ్స్లో కానీ క్లయింట్ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా గ్రూప్గా జరిగినప్పుడు కానీ మాట్లాడేది ఏంటంటే అది ఇండివిజువల్గా మనం హైలైట్ అవుతాం. ఓకే ఇంత మాట్లాడుతున్నానంటే వీడికి ఎక్కువ టాలెంట్ ఉందని అనుకుంటాం. వర్క్ విషయం వచ్చేప్పటికి ఇండివిజువల్గా వర్క్ కనిపించదు. అర్థమైంది అనుకుంటున్నా, ఎవరైతే సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు లేదా సేల్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ. సో అన్నీ మాట్లాడేసాం. 1 మోర్ ఛాన్స్ ఉంటే యూ డూ బెటర్ అనిపించింది. సో మెల్లగా కన్నం పెడుతున్నా అని చెప్పి కన్నం పెట్టారు. వీళ్ళు కూడా బాండింగ్ గెస్ చేశారు, వీళ్ళు కూడా ఇచ్చేచ్చు కదా రోజు బెలూను ఇవా వదిలేశారు. నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆసియా, ఒకప్పటి గోల్డెన్ కపుల్. ఇక్కడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆసియాకి. ఆసియా నాకు ఎందుకో నెక్స్ట్ బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్ ఏంటేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి ఎఫర్ట్స్ ఈ బిగ్ బాస్లో కావాల్సింది కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టడం, కాకపోతే కొంచెం ఏంటంటే టాకింగ్ పవర్ తక్కువ. ఎందుకంటే చెప్తాను, మాటల పవర్ తక్కువ. అది గనక ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ నేర్చుకుంటే అమ్మాయి లాజికల్గా మాట్లాడడం కనుక వచ్చేస్తే షో తర్వాత సీజన్ 10లో కనిపిస్తుంది ఆసియా. మామూలుగా ఉండదు కూడా అప్పుడు గేమ్స్ వాటిల్లో. అనిల్ గారు స్మాల్ స్టేట్మెంట్, ఆసియా ఆడిన ఆటకి ఆ వెయిట్స్ వేసి ఇవన్నీ చేసిన దానికి మాకైతే మాత్రం నువ్వు ఆడ పులిలా కనిపించావు అని చెప్పి. అండ్ ఎంటర్ అవ్వటమే 2-3 టాస్కులు కనుక ఆసియా గట్టిగా పడి అలా దాంట్లో హైలైట్ అయితే బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతాం ఆడపులి అన్నట్టు ఎంటర్ అవుతారు. అంటే లాస్ట్ సీజన్లో కొంతమంది ఆలకాయలు ఇచ్చుకున్నారు, అలా కాకుండా జనాలు జడ్జెస్ ఇచ్చిన ట్యాగ్తో వాళ్ళు ఎంటర్ అవుతారు సీజన్లోకి, ఆడపులి అని చెప్పి బయట నుంచి ఎంటర్ అవుతారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఆ టాస్క్ మాత్రం మామూలు టాస్క్ కాదు అది మాత్రం. నెక్స్ట్ సో అంటే చెప్పాలంటే అసలు నేను ఏం చేస్తాను, నాకు అసలుకి హాఫ్ మైండ్ నాకు ఏమవుతుంది ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలనుకున్నాను. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నా స్ట్రెంత్ తెలిసింది ఈ షో వల్ల. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్పారు. అంటే లై గారు ఇక్కడ ఓన్లీ పేరుగా మీ బాండింగే కాదు, ఇండివిజువల్ టాలెంట్స్ కూడా ఈ షోలో బయటపడతాయని చెప్తుంటే ఎస్ కనిపిస్తున్నాయి అవి. స్విమ్మింగ్ టాస్క్లో ఫాస్ట్ నోకరాజ్ ఆడతానుకున్నాం, ఆడలేదు అంటే అదే ఆ పర్పుల్ కలర్ తీసుకున్నాను, అది కనిపించలేదు. అందరికన్నా బాలుకి అడ్వాంటేజ్ అయింది, కొంగలాగా కాల్తో తీసాడు. సో అందుకని బాలు తొందరగా ఫినిష్ చేశాడు. సో లై గారు మీ బెటర్ హాఫ్ బాగా ఆడింది. సో మీరు ఈ పొజిషన్లో ఈరోజు ఉండటానికి కారణం ఆవిడ కాంట్రిబ్యూషనే. కంపాటిబిలిటీలో కూడా మీరేం తక్కువ లేదు, అది కూడా వాళ్ళు బాగానే గెస్ చేసుకున్నారు. సో అంతా బాగున్నారు. ఈ వీక్ అంతా ఒకటే మాట, ఆసియా. సో నోకరాజ్ అయితే కనిపించలేదు అన్నట్టు. సో బెలూన్ ఇచ్చారు, స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు ఇందాక దానికి ముందు. సూపర్. లాస్ట్లో మాట అంటారు అనిల్ గారు, ఇండివిజువల్గా ఎవ్రీ కపుల్ బెస్ట్, బట్ ఆర్ట్లో ఈ కోఆర్డినేషన్ ఇవన్నీ తప్పితే మిగతాగా చూస్తే అందరూ ఓకే, మాకేం ప్రాబ్లం లేదు అందరితో. జస్ట్ ఈ కోఆర్డినేషన్ ఇవన్నీ చూసి ఈ బెలూన్స్ ఇవ్వకపోవటం అన్నది అని చెప్పి ఆడియన్స్కి వాళ్ళకి కాదు మనకి చెప్పారనమాట. సో ఇది వీకెండ్ ఎపిసోడ్. ఏదో నామకే వాస్తే అన్నట్టు ఉంది తప్పితే అది రాలా. మన బిగ్ బాస్లో మన నాగార్జున గారి బెటర్ కొద్దిగా ఎంతో కొంత కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ కొంచెం కనెక్టివిటీ మిస్ అవుతుంది. ఒక పేరుకి ఒకటి చెప్పి అదే సిచ్యువేషన్ ఇంకో పేరుకి ఇంకోటి చెప్పి ఏందో చెప్పారు అన్నట్టు అనిపించింది తప్పితే మిస్ అయిపోతున్నారు, కాంట్రడిక్ట్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఈ జడ్జెస్కి మనం కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చాం అనుకోండి, చాలా చోట్ల ఇదే మనం చేసింది ఎదలేండి. ఇప్పుడు కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎపిసోడ్ చూసుకుని వాళ్ళకి కనిపిస్తుంది, ఏంట్రా మాకు ఎలా చెప్పారు, ఇక్కడ ఎలా వచ్చింది అది అని చెప్పి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈరోజు నైట్ మ్యాక్సిమం కుదరకపోవచ్చు, రేపు మార్నింగ్ అలా పెడతాను, అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.